మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో సర్వకళలతో విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ తదితర దేవీ దేవతలకు అంజలిస్తూ జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామి అనుగ్రహంతో మనం చెప్పుకు వస్తున్న స్కాంద పురాణంలో స్కందుని చరిత్ర మనం ప్రారంభించుకున్నాం. కానీ స్కాంద పురాణంలో అనేక విషయములు ప్రస్తావించబడి ఉన్నాయి అనే విషయం మొదటి రోజునే మనం ప్రస్తావన చేసుకున్నాం. స్కాంద పురాణం ఒక విధంగా వేదము యొక్క సారం. వేదముల్లో చెప్పినటువంటి ధర్మములు, యజ్ఞములు, అదేవిధంగా ఉపాసనా విషయములు ఇవన్నీ స్కాంద పురాణంలో చెప్పబడుతూ అడుగడుగున వేదాంత విద్యను బోధించడం స్కాంద పురాణం యొక్క ప్రత్యేకత. అందున షణ్మత స్వరూపమైన హిందూ ధర్మం అంతా స్కాంద పురాణంలో కనబడుతుంది. షణ్మతం అనేంటో మొదటి రోజు చెప్పుకున్నాం, మరొకసారి స్మరించుకుందాం. శివ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్య స్కాందములు ఇవి వేద ధర్మంలో ఉన్న 6 మతములు. ఇందులో ఎవరు ఏ మార్గంలో ఉపాసన చేసినప్పటికీ ఒకే పరమాత్మను పొందుతారు అనేది వేదము యొక్క హృదయం. దానిని వ్యాసభగవానుడు పురాణముల ద్వారా ఒక్కొక్క దేవతకు సంబంధించి ప్రత్యేక పురాణములు రచించిన సర్వదేవతాత్మకంగా రచించిన గ్రంథం స్కాంద పురాణం. విష్ణువు తారకాసురుడితో మాట్లాడుతున్నప్పుడు కాలం యొక్క స్వరూపాన్ని ఎంత అద్భుతంగా తెలియజేశాడు. అదేవిధంగా రాజనీతి, విజ్ఞానం ఇత్యాది విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి జననం, ఆ జనన గాథలో దాగినటువంటి మార్మికమైన అంశాలు. సుబ్రహ్మణ్య కథ ఒక భౌతికమైన వృత్తాంతం కాదు. అందులో ఒకవైపు యజ్ఞతత్వం దాగి ఉన్నది, మరొక వైపు దేవతత్వం, దేవ విజ్ఞానం దాగి ఉన్నది, ఇంకోవైపు జ్యోతిష్శాస్త్ర రహస్యములు దాగి ఉన్నాయి, యోగశాస్త్ర రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఇవన్నీ కలిపే సుబ్రహ్మణ్య తత్వంలో మనం గమనించుకుంటున్న అంశం. అందుకే సుబ్రహ్మణ్యోపాసన అటు యోగానికి, ఇటు యాగానికి, అటు ఉపాసనా సంప్రదాయాలకి, మరోవైపు వేదాంత విద్యా విచారణకు కూడా ఉపకరించేది. అందుకే సుబ్రహ్మణ్యుని ఆచార్యమూర్తిగా మనం తెలుసుకోవాలి. దేవసేనానియంతో ఆయన జ్ఞానస్వరూపుడు కూడా. అది శౌర్యము, తపస్సు ఈ రెండిటి యొక్క సమూహ స్వరూపమే సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా. ఎవరి యొక్క తపస్సు అంటే నేను గొప్ప వాక్యాన్ని స్కాంద పురాణంలోనే చెప్తున్నారు. శివుని యొక్క తపస్సు, అమ్మవారి యొక్క తపస్సు, ఉభయ తపస్సులు కలిసి మహాన్ సుత ఆవిర్బభూవ అన్నారు. ఒక మహాపుత్రుడు కలిగారు అన్నారు. అందుకని శివపార్వతుల యొక్క పుత్రుడు అని అనడం మాత్రమే కాకుండా శివుని యొక్క తపస్సు, అమ్మవారి యొక్క తపస్సు రాశీభూతమైంది. అంటే అంతకాలం అమ్మవారు చేసిన తపస్సు, శివుడు చేసిన తపస్సు వారి కోసమా? వారికి తపస్సు అవసరమా? అంటే వారి తపస్సు లోకక్షేమం కోసం. అందుకే ఉభయుల తపస్సు ఏకమై సుబ్రహ్మణ్య స్వామిగా అవతరించినది. ఆయన కుమార నామంలో ఉన్న అర్థం తెలుసుకున్నాం. పుత్రుడు, ఎప్పుడైనా కుమార అనగానే, పుత్రుడు అనగానే తల్లిదండ్రులు ఎవరన్నది గుర్తుకొస్తుంది. ఆ శబ్దానికి ఉన్న ప్రత్యేకత. కుమార అనగానే తల్లిదండ్రులు ఎవరు గుర్తొస్తారు. అది కుమార అనగానే తల్లిదండ్రులు గుర్తు రావాలి. ఎవరు వారు? శివపార్వతులు. కనుక వాళ్ళ అమ్మని, నాన్నని ఎప్పుడు గుర్తు చేసేవాడే అబ్బాయి. అది నిరంతరం ఆ శివశక్తి స్ఫురణ మనకు కలిగిస్తుంటాడు స్వామి. కుమార అంటే కేవలం పుత్రభావం అని మాత్రమే కాకుండా, ఆ మాటకు వస్తే పుత్రభావం చెప్తే ఆయన ఎవరికి పుత్రుడు కారు అన్నట్లుగా అటు కృత్తికలు మొదలుకొని ఎందరెందరో, అటు భూదేవి, గంగా, అగ్ని అందరూ కూడాను నా పుత్రుడు, నా పుత్రుడు అన్నారు. ఇది కుమార శబ్దానికి పుత్ర రూపమైన అర్థం. కుమార అనే మాటకి మరొక అర్థం, విశేషార్థం, కుత్సితాన్ మారయతీతి కుమార, కుత్సితుల్ని నశింపజేయువాడు. కుమారస్వామి యొక్క అవతార ప్రయోజనమే అది. అవతారం కంటే ఆవిర్భావం అనాలి దీన్ని. అవతారం అంటే మళ్ళీ ఒక రూపం తీసుకుని మళ్ళీ ఆ రూపాన్ని చాలించడం, కానీ ఇది ఆవిర్భావం. ఆవిర్భావం యొక్క ప్రయోజనం ఏమిటి? కుత్సితుల్ని సంహరించడమే. ఆ కుత్సితం లోకంలో ఉన్నది కావచ్చు, మన లోపల ఉన్నది కావచ్చు. ఆ కుత్సితాలను తొలగించడమే స్వామి ఉపాసన యొక్క ప్రయోజనం. కనుక కుమార శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. ఇక షడాననుడు, 6 మమ్ములు వాడు అన్నప్పుడు 6 తత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో గమనించుకోవాలి. తత్వదృష్టితో చూస్తే 6 అనగానే విశ్వమంతా 6, 4 దిక్కులు పైన క్రింద, ఊర్ధ్వ అధో దిశ, ఆకాశము ధర అంటారు కదా. ఈ 6 దిశలా వ్యాపించిన శివశక్తి స్వరూపుడు ఆయన, సర్వవ్యాపకుడు. అన్ని గొప్ప మాట చెప్తున్న స్కాంద పురాణమే. కుమార అపరశంభు ఏన సర్వమిదం తతం. కొన్ని వాక్యాలు ఉంటాయండి పురాణాల్లో, అవి చాలా లోతుగా ఉంటాయి. దాన్ని వివేచన చేయాలి, కేవలం కథాదృష్టి మాత్రమే కాకుండా. కుమారుడు అంటే ఎవరంటే అపరశంభు, మరొక శివుడే. నిన్నను ఈ మాట అన్నారు, ఇవాళ కూడా ఈ వాక్యాల్లో మనకు కనబడుతున్నది. ఎవరా శివుడు అంటే ఏన సర్వమిదం తతం, ఎవరి చేతి ఈ జగత్తంతా వ్యాపించబడినదో ఆ పరమేశ్వర స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. వ్యాపకం అంటే విశ్వమునందు వ్యాపించినది. విశ్వము ఎంత కాదన్నా 6 దిశల్లో వ్యాపించినదే. అని విశ్వమునందు వ్యాపించినటువంటి శివశక్తి స్వరూపుడే కుమారస్వామి.
అందుకే షడానన తత్వంలో విశ్వవ్యాపకత్వం ఒకటి కనబడుతుంది. రెండవది ప్రధానంగా గోచరిస్తున్నది యజ్ఞతత్వం. యజ్ఞంలో అగ్నిహోత్రుడు అగ్ని, అందులో మనం సోమం వేస్తాం. అగ్ని సోమాత్మకం జగత్ అన్నారు. అగ్ని హోమకుండంలో 4గా ఉన్నటువంటి హోమగుండంలో ఊర్ధ్వదిశలో ప్రకాశిస్తాడు. దీన్ని బట్టి అగ్నికి ఎన్ని ముఖాలు? 5 ముఖాలు వచ్చాయి. 4 దిశలు ఊర్ధ్వదిశ. దానిలో సోమం పడుతుంది. సోమానికి ఏముంటుందంటే ఒకటే దిశ, ఒకటే ముఖం దానికి. అందుకే అగ్నిహోత్రుడుకున్న 5 ముఖాలు సోమమునుకున్న ఒక ముఖం కలిపి అగ్ని సోమాత్మకం అనగానే 6 ముఖాలు సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు. కనుక సమగ్ర యజ్ఞతత్వమే సుబ్రహ్మణ్యతత్వము. యజ్ఞం ఏం చేస్తుందో కొంచెం ఆలోచించాలి. యజ్ఞంలో దేవతలకి బలం లభిస్తుంది. అది సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామధుక్ అని భగవానుడు గీతలో చెప్పాడు ఇక్కడ. అందుకే యజ్ఞము దేవతలకు బలమిస్తుంది. దేవతల వల్ల లోకాలు క్షేమంగా ఉంటాయి. అందుకే దేవతలకు బలమిచ్చేది యజ్ఞం. దీన్ని బట్టి దేవతలకు బలమిచ్చే యజ్ఞస్వరూపుడు దేవసేనాపతి అవ్వడంలో ఆశ్చర్యమేమున్నది. అందుకే దేవతలకు బలం ఆయన వల్ల లభిస్తున్నది. కనుక సుబ్రహ్మణ్య ఆరాధన అంటే యజ్ఞస్వరూపాన్ని మనం ఉపాసించడమే. ఇంకొక అర్థంలో మనం గమనించితే యోగపరంగా సుబ్రహ్మణ్యుడు 6 మోముల వాడు అంటే ప్రధానంగా మూలాధారం మొదలుకొని ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి కుండలిని స్వరూపుడే. అందుకే సర్పరూప ఉపాసన కుండలిని ఉపాసనయే. సుబ్రహ్మణ్యుడు సర్పరూపుడే తపస్సునాచరించిన కథలు గతంలో మనం కుమార విజయంలో చెప్పుకున్నాం కనుక మళ్ళీ విస్తారంగా సర్పోపాసన ఇప్పుడు చెప్పడం లేదు. కానీ కుండలిని స్వరూపం అది కూడా మళ్ళీ 6 చక్రములతోనే ఉన్నది. మరొకటి సంవత్సరో విషువర్ణై అనేటువంటి వేదమంత్రంలో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఇత్యాదుల్లో సంవత్సర స్వరూపుడు అంటే యజ్ఞం సాధారణంగా సంవత్సరాత్మకంగా ఉంటుంది. అది వేదమునందు సంవత్సరాగ్ని కాలాగ్ని యొక్క స్వరూపము. కాలాగ్ని అంటే కాలాగ్ని రుద్రుడు పరమేశ్వరుడు. ఈ కాలం మనకి సంవత్సర రూపంలో లభ్యమవుతుంది. సంవత్సరం అనగానే అన్నీ సమగ్రముగా దేనియందు వసిస్తాయో అది సంవత్సరం. వసంతం నుంచి శిశిరం వరకు ఎన్ని మార్పులు ఉన్నాయో అవన్నీ ఒక సంవత్సర కాలంలో చూస్తాం. మళ్ళీ ఇవే తర్వాత పునరావృతం అవుతూ ఉంటాయి. అందుకే సంవత్సరం ముఖ్యకాలం. ఆ కారణం చేత ప్రపంచంలో అందరూ సంవత్సరం మారగానే మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. అందుకు సంవత్సరానికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఈ సంవత్సర ప్రాధాన్యం ఏంటంటే సంవత్సరం అంతా చేయబడే క్రతువులు ఉంటాయి యజ్ఞంలో. ప్రధానంగా చైత్రమాసం మొదలుకుని శిశిరం వరకు నిత్యాగ్నిహోత్రీకులకి విషయం తెలుస్తుంది. వాళ్ళు అగ్నిహోత్ర సంబంధమైన అనేక క్రతువులు ఈ కాలగమనాన్ని అనుసరించి ఉంటాయి. ఈ సంవత్సర రూపంలో చేయబడ్డ సర్వక్రతువుల స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి అన్నారు ఇక్కడ. అందుకే సంవత్సరానికి ఎన్ని ఋతువులు? 6 ఋతువులే 6 ముఖాలుగా ఉంటూ 12 మాసాలే 12 హస్తాలుగా ఉన్నటువంటి అగ్నిహోత్ర స్వరూపుడు యజ్ఞస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. అదేవిధంగా సంవత్సరంలో వచ్చే పరిణామాలు ప్రకృతిలో వచ్చినవన్నీ అనేక వర్ణములతో ఉంటాయి. చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం అని చిత్రశబ్దానికి నిర్వచనం చెప్పారు. అనేక వర్ణములను ఇచ్చినది అది విషువర్ణై అనే మాటలో మనకు కనబడుతున్నది. ఈ అనేక వర్ణాలు ఇచ్చే చిత్రాగ్ని అని అగ్ని యొక్క స్వరూపం చెప్తూ వేదమునందు ప్రస్తావన చేశారు. ఆ చిత్రాగ్నేయ మయూరము దానిపై సంవత్సరాగ్ని స్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి సమగ్ర యజ్ఞస్వరూపుడుగా భాషిస్తున్నాడు అంటూ షడానన తత్వంలో కాలతత్వం గోచరిస్తుంది. ఇలా యోగతత్వం, యాగతత్వం, కాలతత్వం, విశ్వతత్వం ఇవన్నీ కలిపి షడానుడుగా గోచరిస్తూ ఉంటే అంత సంపూర్ణమైన శివశక్తి ఉపాసన ఇంకెక్కడ లభిస్తుంది? అది శివుణ్ణి శక్తిని కలిసి ఉపాసించాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి అని చెప్తున్నారు. మరి ఆయన సుబ్రహ్మణ్యుడు ఎలా అయ్యాడు అంటే యజ్ఞమునందు ఋత్విగ్గణాల్లో సుబ్రహ్మణ్యుడికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అది ఒక ఋత్విగ్గణముల్లో ఒక ఋత్విక్గా చెప్పబడుతున్నటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆయన ఒక ప్రత్యేకత ఉన్నది. యజ్ఞ రక్షకుడు ఆయన. అయితే సుబ్రహ్మణ్య శబ్దానికి వేదమునందు ప్రకారంగా నిరుక్త ప్రకారంగా అర్థం చెప్పాలంటే బ్రహ్మ అనే శబ్దానికి ఎన్ని అర్థములు ఉన్నాయో పరిశీలించాలి. వేదము, తపస్సు, ధర్మము, జ్ఞానము, పరమాత్మ అని బ్రహ్మశబ్దానికి 5 అర్థములున్నాయి. వీటిని ఎవడు రక్షిస్తున్నాడో అతడు బ్రహ్మణ్యుడు అన్నారు ఇక్కడ. అందుకే బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అంటున్నారు కదా. అందుకే వీటిని రక్షించాలి. వాటిని ఎందుకు రక్షించాలి అంటే అవి ప్రపంచాన్ని రక్షిస్తాయి కనుక. అందుకే ఎప్పుడైనా ప్రపంచాన్ని రక్షించేది తపస్సు. ఆ మాట మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. తపస్సు, వేదము, ధర్మము, జ్ఞానము, పరమాత్మ ఇవే ప్రపంచాన్ని రక్షించేది. వీటిని జీవితంగా ఎవరు గడుపుతున్నారో వారిని రక్షిస్తాడు భగవానుడు. అందుకే వీటిని జీవితంగా గడుపుతున్న వారు ఆయనకు ప్రీతిపాత్రుడు. అందుకే బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అనే మాటలో ఇంత అర్థమన్నది. అంటే ఒక పక్షానికి ఆయన ప్రీతిపాత్రుడని కాదు, ఆ పక్షం వల్ల లోకానికి క్షేమం గనక, లోకరక్షకుడు గనక వాటిని ఆయన రక్షిస్తాడు భగవానుడు. ఎలా రక్షిస్తాడంటే సుష్ఠు శోభనం అని అర్థం ఇక్కడ. శోభనముగా, సమగ్రముగా, పరిపూర్ణముగా
ఈ బ్రహ్మమును రక్షించువాడెవడో అతడు సుబ్రహ్మణ్యుడు. ఇది పరమాత్మ పరంగా అర్థం. యజ్ఞమునందు ఉన్న స్థానం బట్టి ఋత్విక్కులో మనం చెప్పినప్పటికీ కూడా పరమేశ్వర పరంగా ఇది అర్థం. కనుక సుబ్రహ్మణ్య నామమే చాలు ఈ ధర్మం రక్షింపబడాలి అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మనకు స్ఫురింపజేస్తూ ఉంటుంది. ఇలా సుబ్రహ్మణ్య నామానికి కుమారనామానికి మనం అర్థం చెప్పుకొని అలాంటి కుమారస్వామికి నిన్న సాయంత్రం మనం సేనాపతిగా పట్టాభిషేకం జరిగిన ఘట్టాన్ని తెలుసుకున్నాం. ఈ పట్టాభిషేక ఘట్టం ఒక్క మాటలో మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. కానీ మహాభారతం శల్యపర్వంలో ఒక పెద్ద అధ్యాయం, అక్కడ ఒక మాట చెప్తాడు. ఈ ఘట్టం పారాయణ చేసినా శ్రవణం చేసినా అది సర్వ ఆపదల్ని తొలగిస్తుంది, రక్షణనిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు భారతదేశానికి పొంచి ఉన్న ఆపదలు తొలగి ధర్మము రక్షింపబడుగాక అని ఆ సుబ్రహ్మణ్య పట్టాభిషేక శ్రవణ ఫలాన్ని మనం ధారపోద్దాం. అక్కడ పట్టాభిషేకం అయిన తర్వాత దేవతలందరూ వివిధములైనటువంటి కానుకలు ఇచ్చారు స్వామివారికి. ఆ కానుకలు వర్ణన చాలా పెద్ద విస్తారంగానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తున్నట్ట. దీని అర్థం ఏంటంటే ఆయా దేవతాశక్తి సుబ్రహ్మణ్యునికి ధారాదత్తం చేశారు. కనుక ఆ దేవతాశక్తులు ఇప్పుడు సుబ్రహ్మణ్యంలో ప్రవేశించాయి. ఇందులో శక్తి ఆయుధం విషయానికి వచ్చేటప్పటికీ ఇంద్రుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు అని ఒక మాట కనబడుతుంది. పురాణాంతరాల్లో అమ్మవారు ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఏమైనప్పటికీ శక్తి అంటేనే అమ్మవారు. ఆ శక్తి ఆయుధం సుబ్రహ్మణ్య తత్వంలో చాలా ప్రధానం. శక్తి మాత్రమే ఆయన యొక్క ఆయుధం కాదు, ఇంకా చాలా ఆయుధాలు ఉన్నట్టు పురాణములు వర్ణిస్తున్నాయి. 12 చేతుల్లో 12 రకాల ఆయుధాలు ఆయన ధరించి ఉంటాడు. అందులో ఖడ్గము, ధనస్సు, చక్రము ఇత్యాదులు కూడా దాల్చి ఉంటాడు. ఇవన్నీ కూడా ఆయా దేవతలు ఇచ్చారు ఆయనకి. అంటే ఆయా దేవతలు తమ తమ శక్తుల్ని స్వామివారికి సమర్పణ చేసుకున్నారు. అదేవిధంగా స్వామికి మయూరవాహన ఇచ్చినటువంటి వాడు గరుత్మంతుడు అని ఒక విషయాన్ని చెప్తారు. అది గరుత్మంతుని సంతతికి చెందింది మయూరం. ఈ విషయం గణేష పురాణంలో కూడా ప్రస్తావన జరిగి ఉంటుంది. ఇక్కడ ఆ మయూరాన్ని ఆయన బహూకరించాడు. ఇంకా వివిధములైన వారు వివిధములైనవి స్వామికి సమర్పించడంలో సర్వదేవతాశక్తుల సమాహార స్వరూపంగా స్వామి తేజరిల్లాక అప్పుడు జయజయధ్వానాలు పలికే దేవతలే సేనలుగా స్వామి యుద్ధాన్ని ప్రకటించి ఇప్పుడు తారకాసునితో యుద్ధంలో సర్వదేవతలు పాల్గొన్నారు. సర్వదేవతలు యుద్ధంలో పాల్గొంటూ ఉన్న ఘట్టం తెలియాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యుడికి తారకాసునికి జరిగిన యుద్ధ వర్ణంలోనే మనకు కనబడుతుంది. ఇంద్రుడు, యముడు, వరుణుడు ఇత్యాదులు అందరూ కూడాను ఆ యుద్ధంలో పాల్గొంటారు. అయితే వీళ్ళందరూ సుబ్రహ్మణ్యుడికి సేనానిగా సుబ్రహ్మణ్యుడు తేజరిల్లుతున్నాడు. అయితే ఇందులో విజృంభించి తారకాసుని సేనలు పరాక్రమించినప్పుడు ఇంద్రాదులు కూడా అనేక మంది దైత్యులు నాశనం చేశారు. కానీ తారకాసురుడు బలం దగ్గర నిలబడడం కష్టమైంది. అప్పుడు వీరభద్రుడు విజృంభించి వస్తాడు. ఆ వీరభద్రుడు సోలమెత్తి వచ్చినప్పుడు తారకాసురుడు ఒకసారి పడిపోతాడు. మళ్ళీ లేచి నిలబడి వీరభద్రుడిని కొడితే వీరభద్రుడు మళ్ళీ పడి లేచి విజృంభిస్తాడు. అప్పుడు ఆయన సోలం పట్టుకుని వస్తుంటే నారదుల వారు ప్రచ్ఛన్నంగా వచ్చి, నాయన వీరభద్ర నువ్వు విజృంభించకు, ఎందుకంటే ఈయన్ని చంపడానికి పుట్టినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి, ఆయనే తప్ప ఇంకెవరు ఆ పని చేయలేరు గనక నువ్వు విజృంభించకు నాయన అంటే, యుద్ధంలో వెనక్కి మళ్ళడం అనేది ధర్మం కాదు అని యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఆయన. అటువంటి సమయంలో సుబ్రహ్మణ్యుడు వీరభద్రుడు నాగమని చెప్పాడు. ఆయన చెప్తే ఆగేట, ఎందుకంటే తాము సేనానిగా వరించినవాడు ఏది చెప్తే అది చేయాలి. అందుకే అప్పుడు వీరభద్రుడు తాను తగ్గి అక్కడికి వెళ్ళగానే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి యుద్ధం చేసి అవలీలగా తారకాసురుడు సంహారం చేశాడు. అప్పుడు తారకాసురుడు సంహారానికి ముందు తన సర్వశక్తుల్ని ప్రకటించాడు. అనేక హస్తములతో అని సింహవాహనారూఢుడే కనబడ్డట తారకాసురుడు. ఆ యుద్ధ వర్ణన చాలా విశేషంగా చేస్తారు వ్యాసుడు. ఎప్పుడైనా పరిశోధించదలుచుకుంటే పురాణాల్లో యుద్ధ వర్ణనలు ఇవన్నీ రీసెర్చ్ టాపిక్స్ అండి. ఎన్ని రకాలుగా అందరూ వ్యూహాలు, ఆ రాక్షసుల యొక్క బుద్ధులు ఇవన్నీ పరిశోధిస్తే ప్రపంచానికి పనికొచ్చే ఒక మంచి విజ్ఞానం కూడా మనం ఇవ్వవచ్చు. మొత్తానికి యుద్ధవర్ణన అద్భుతంగా జరుగుతుంది. ఆ తారకాసుని పరమేశ్వర స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యుడు సంహరించాడు. దేవతలు జయజయధ్వానాలు పలికారు. సుబ్రహ్మణ్యునికై ఇంద్రుడు ఒక ప్రత్యేకమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేశాడు. అంతేగాని కైలాసంలో సుబ్రహ్మణ్యునికంటూ ఒక దివ్యమైన భూమికి ఉన్నదండి. సుబ్రహ్మణ్య భక్తులు చేరతారు అక్కడికి. ఎలాగైతే శక్తి భక్తులు మణిద్వీపానికి, శివభక్తులు కైలాసానికి, విష్ణు భక్తులు వైకుంఠానికి వెళతారో వాళ్ళు అక్కడికి చేరతారు సుబ్రహ్మణ్య భక్తులు. ఈ విషయాన్ని స్కంద సాలోక్యతాం వ్రజేత్ అని విశ్వామిత్రుడు రామాయణంలో రామచంద్రమూర్తికి చెప్తాడు. ఎవరైతే సుబ్రహ్మణ్య భక్తులు వారి ఇహలోకంలో సర్వసుఖములు అనుభవించి అంత్యమున స్కందలోకాన్ని చేరతారు అన్నారు. ఆ స్కందలోకం దానికి మరొక పేరు స్కందగిరి అండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్కందగిరి పరమాచార్యులు ఏ పేరుతో పెట్టారు ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది. అసలు స్వామి లోకం స్కందగిరి.
ఆ పేరే పెట్టారంటే ఇక్కడ సుబ్రహ్మణ్యుడు సర్వశక్తులతో తేజరిల్లుతున్నాడని తెలియాలి. అక్కడ స్వామి చేరి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మన తారకాసురునిపై కుమారస్వామి సాధించిన విజయాన్ని కూడా విని ధన్యులమయ్యాం. ఇంతవరకు చెప్పిన దారి గురించి చెప్పి స్కాంద పురాణంలో వ్యాసులు చెప్తున్నారు. ఏ కీర్తయంతి శుచయోమిత భాగ్యయుక్తా ఆనంత్య రూపమజరాపరమాదధానా కౌమార విక్రమ మహాత్మ్యముదారమే తత్ ఆనందదాయక మనోర్థకరం రుణాంహి. ఈ వాక్యం అర్థం ఏంటంటే, ఎవరు శుచులై అంటే నిర్మల మనస్కులై భక్తితో ఈ తారకాసురుని యొక్క సంహారాన్ని, కుమారస్వామి విజయాన్ని కీర్తన చేస్తారో, అంటే సుబ్రహ్మణ్యుని కీర్తిస్తూ ఎవరు దీన్ని అనుసంధానం చేస్తారో వారు అమిత భాగ్యయుక్తాహ, వారు గొప్ప భాగ్యవంతులు. ఎందుకంటే అనంతరూపుడు, అజరుడు, అమరుడు అయినటువంటి కుమారస్వామి యొక్క విక్రమ మాహాత్మ్యాన్ని విన్నవారికి ఆనందము, అర్థములు లభిస్తాయన్నారు. ఆనందదాయక మనోర్థకరం రుణాంహి, మనస్సులో అనుకున్న అభీష్టములు నెరవేరుతాయి, ఆనందం లభిస్తుంది అని చెప్తూ, పఠే శృణుయాద్వాపి కుమారస్య మహాత్మనః చరితం తారకాక్షంచ సర్వపాపై ప్రముచ్యతే. తారకాసుడు పుట్టుక మొదలుకొని తారకాసురుడి పట్టాభిషేకం, అందులో తారకుని యొక్క తపస్సు, వజ్రాంగుని యొక్క తపస్సు ఇత్యాదులని తారక చరిత్ర, అది కూడా వినాలిట. ఆడ తర్వాత కుమార చరిత్ర. వీటిని విన్నటువంటి వారు, చదివినటువంటి వారు కూడాను కుమారస్వామి అనుగ్రహానికి పాత్రులై సర్వ పాపముల నుంచి విడిపడతారు అన్నారు. అంటే మనం 3 రోజులు అనుసంధానం చేసినటువంటి ఈ శ్రవణ రూపమైన విద్య యొక్క ప్రభావం అది. దీన్ని తెలియజేసిన తర్వాత సుబ్రహ్మణ్య వైభవం ఇంకా కొనసాగుతూ ఉంటుంది. మొత్తం స్కాంద పురాణం అంతా సుబ్రహ్మణ్యుని వాక్కులే. పైగా అన్ని సుబ్రహ్మణ్యుని కథలేనా అంటే సుబ్రహ్మణ్యుని కథ కొంత అయితే సుబ్రహ్మణ్యుడు చెప్పిన కథలు కొన్ని ఉంటాయి. అందుకు మన స్కంద వైభవంలో నిజానికి స్కందుని చరిత్ర పూర్తయినట్లే. ఇక స్కందుడు చెప్పిన మాటలు కొన్ని చెప్పుకోవాలి. అవి చెప్పుకోవాలంటే మనకి ఇంకా 2 పూటలు ఉంది వాళ్ళ కాక. సరిపోతుందా? సరిపోదు. 81,100 శ్లోకాలున్న స్కాంద పురాణంలో ఒక ఖండంలో కొంత భాగం చెప్పుకోవడానికి కూడా 5 రోజులు సరిపోదు. కానీ సారరూపంగా మనంతా గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. కుమారస్వామి చరిత్రలో అటు తర్వాత భాగంలో మనం చెప్పుకుంటున్నది, స్వామిని దర్శించడానికి అందరూ వెళ్ళారు. కుమార దర్శనం అని ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. కుమారస్వామి దర్శనం చాలా గొప్పది. కుమారస్వామి దర్శన మాత్రం చేతనే అందరికీ పాపాలు పోతున్నాయి. వాడు ఎటువంటి వాడైనా. ఎందుకంటే పాప ప్రాయశ్చిత్త విధులు చాలా ఉంటాయి. పాపం చేయడం సులభం, కానీ దాని ఫలితం అనుభవించేటప్పుడు తెలుస్తుందండి. వివిధమైన దుఃఖాలు వస్తాయి, బహుకాలం దుఃఖాలు ఉంటాయి. క్షణం చేపు చేసిన పాపానికి కల్పకాల దుఃఖాలు కూడా అనుభవించవలసి వస్తుంది. అలాంటి మహాపాపాలకి ప్రాయశ్చిత్త విధానాలు మళ్ళీ వేదం చెప్పింది. ఎవరికి? పాపభీతి ఉన్న వాళ్ళకి, అసలు పాపపుణ్యాల మీద నమ్మకం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళకి కొన్ని కల్పాల కాలం నరకం సిద్ధంగా ఉంటుంది. వీడికి అది నమ్మకం లేదు కనుక చచ్చిన తర్వాత తెలుస్తుంది అది. ఇక్కడ కానీ బ్రతుకున్నప్పుడే కాస్త తెలిసిందనుకోండి, వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. కనుక బ్రతుకు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, గత జన్మల్లో మనకు తెలియకుండా ఎన్ని చేసామో ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ భగవంతుడు శుద్ధి చేసుకోవడానికి ఇచ్చాడు. జీవుణ్ణి శుద్ధి చేసుకోవడానికి, వాడికి అనేక జన్మల నుంచి అంటుకున్న ఈ పాపవాసనలు తొలగించుకోవడానికి. కనుక సత్కర్మల ద్వారా భగవద్ ఆశ్రయం వల్ల వీటిని తొలగించుకుని అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడితే సద్గురువు ద్వారా జ్ఞానం వచ్చి తర్వాత మోక్షం. అందుకు భగవంతుడు సాధనభూతమని శరీరాన్ని ఇచ్చాడు. అయితే ప్రాయశ్చిత్త విధులు చాలా ఉన్నాయి, అవన్నీ చెయ్యలేం. కానీ అవి చేస్తే కానీ పోగొట్టుకోలేని పాపాల బోల్డ్ ఉన్నాయి. అవి పోవాలంటే పరిష్కారం ఏంటి? ప్రాయశ్చిత్తాలు. అవి తెలియవు, చెయ్యలేం. ఇలాంటి పరిస్థితుల్లో మనకి శాస్త్రం అన్ని సులభోపాయాలు చెప్పింది. ఆ సులభోపాయాలు చేయడం కూడా అంత సులభం కాదు, దానికో యోగం ఉండాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే, సుబ్రహ్మణ్య దర్శనానికి అందరూ వస్తున్నారు. కుమార దర్శనం, స్వామిని చూసిన వెంటనే వాడి పాపాలు పోతున్నాయి. దీనితో యముడికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే సృష్టిలో ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ పెట్టిన తర్వాత దాని ప్రకారం వెళితే బాగుంటుంది. పైగా ఎవరి కోసమైతే నరక ద్వారాలు తెరుచుకున్నాయో వాళ్ళందరూ ఆ ద్వారంలోకి రాకుండా తెరుచుకున్న స్వర్గద్వారాలను స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. దీనితో యముడికి సందేహం కలిగి కైలాసానికి వచ్చాడు. వచ్చి శివునితో మొరపెట్టుకుంటున్నాడు. స్వామి, నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్కొక్క దేవత ప్రసన్నమైతే మాత్రం పాపాలు పోతాయి. అంటే ప్రసన్నం చేసుకోవడానికి పద్ధతులు ఉన్నాయి చాలా. కొందరికి అభిషేకం చేయాలి, కొందరికి అలంకారం చేయాలి, కొందరికి యజ్ఞాలు చేయాలి అని ఎవరెవరికి ఏం చేయాలో అక్కడ వివరంగా చెప్తాడు యముడు ఆరాధనలో. కొందరికి యాగముల ద్వారా తృప్తులయ్యే దేవతలు ఉంటారు,
మన హోమాలతోనే చేయాలి. అభిషేకాదుల ద్వారా తృప్తులయ్యే రుద్రాదులు మీ వంటి వారు ఉంటారు. అదేవిధంగా అలంకారాదులతో పుష్పార్చనలతో తృప్తులయ్యేటటువంటి విష్ణువాదులు ఉన్నారు. స్తోత్రారాధనలతో యోగారాధనలతో తృప్తి చెంది అమ్మవారు ఉన్నారు. గణపతి గురించి చెప్తూ తర్పణలతోనూ మంత్రజపంతో తృప్తి పడేవాడు గణపతి అన్నారు. ఇక్కడ గణపతికి మంత్ర జపం ఎంత చేస్తే అంత సంతోషంట. మిగిలిన వారికి మంత్రంతో పడి ఎన్నో చేయాలి, గణపతికి మంత్రము తర్పణము అని చెప్పారు. ఇలా ఒక్కొక్కరికి విధానం ఉంది. ఇదేమిటయ్యో కుమారస్వామి, దర్శిస్తే చాలు అందరి పాపాలు పొగుడుతున్నాడు చెప్పుది. దీనితో మాకు పరిస్థితి ఎలా ఏర్పడిందంటే, ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళు పొందవలసిన సుస్థితిని అధములు కూడా సుబ్రహ్మణ్య దర్శనం చేతను పొందుతున్నారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసినది, కుమార దర్శనం సులభమా? ఆయన దర్శిస్తే కదా పాపాలు పోతాయి, కానీ దర్శించాలంటే పాపాలు పోతే కానీ దర్శించడం ఇది చాలా చిక్కే కదా. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యుని యథాస్వరూపాన్ని అందరూ చూడగలిగారా? అది ఎవరో దేవతలు మాత్రమే, సిద్ధపురుషులు మాత్రమే చూడగలరు. మరి అధములు కూడా చూసి పాపాలు పోగొట్టుకున్నారు అంటే అర్థం ఏమిటై ఉంటుంది? ఇది పరిశీలిస్తే కొన్ని ప్రత్యేక తిథుల్లో ప్రత్యేక కాలాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠితము స్వయంభువుగా ఉన్న స్వామిని దర్శించిన పాపాలు పోతాయి. అది తెలుసుకోవాల్సిన రహస్యం ఇక్కడ. అందుకే ఇవాళ ఇక్కడ మనం కూర్చుని స్వామిని దర్శించొచ్చో కూర్చున్నారు కదా అందరూ, సందేహం లేదు పాపాలని పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కుమార దర్శనానికి అటువంటి ప్రాధాన్యం ఉన్నది. అందులో ప్రత్యేకంగా స్వామి నక్షత్రం ఏంటి? కృత్తిక. కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం కలిగిన మాసం ఏది? కార్తీక మాసం. కనుక కార్తీక పూర్ణిమ నాడు స్వామిని దర్శించడం మరింత విశేషమని చెప్పారు. అది కార్తీక పూర్ణిమ సుబ్రహ్మణ్య దర్శనం, కుమార దర్శనం అనే విషయాన్ని చెప్పారు. ఇలాగ మాట్లాడుతూ అంత సులభంగా ఆయన పాపాలు పొగడుతున్నాడు కదా, మరి నిన్ను ప్రాశ్చిత్య విధానాలు ఇవన్నీ ఉంటూ ఉంటే సులభంగా ఆయన ఇలాగా తరింపజేసేస్తున్నాడు. ఇది ఏమైనా నాకు ప్రశ్నగానే మిగిలిపోయింది. అంటే గొప్ప మాట చెప్తాడు శివుడు. నాయన, వారి వారి యొక్క జీవలక్షణాన్ని అనుసరించి, యోగాలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ద్వారా పాపనాశనం కోసం ప్రయత్నిస్తారు. పైగా నువ్వు అధములు అధములు పాపులు పాపులు అంటున్నావే, నిజానికి జీవుడు పాపి కాడు, పుణ్యుడు కాడు. ఇక్కడ శివుడు యముడికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి బోధని గ్రహించాలండి. తత్వబోధ చేస్తాడు. అడుగడుగున పురాణం యొక్క ఉద్దేశం జ్ఞానం ఇవ్వడమే. పురాణం యొక్క ఉద్దేశం జ్ఞానమే. ఉపనిషత్తుల యొక్క ప్రయోజనమేదో పురాణముల ప్రయోజనం కూడా అదే. ఇది గమనించే కొంతమంది 4 ఉపనిషత్తులు చదివి ఈ పురాణ కథలు కాదండి ఉపనిషత్తులే చదవండి అన్నారంటే వాళ్ళు అది ఇది సరిగ్గా చదవలేదని మనం అర్థం చేసుకోవాలి. పురాణములు జాగ్రత్తగా చూడాలి. మాటల్లో తొణికిసలాడుతుంటుంది జ్ఞానం. ఇక్కడ శివుడు ఏదో చెప్పచ్చు, కానీ ఏం చెప్తున్నాడు? పాపము పుణ్యం అంటున్నావే, అసలు రెండూ జీవుడికి లేవు. కానీ తాను భ్రాంతి చేత కర్మలను ఆచరిస్తూ కర్మ ఫలాలు కోరుకుంటూ కర్మను అంటుకోవడం వల్ల ఈ రెండు సంక్రమిస్తున్నాయి, పాపపుణ్యాలు రెండు. అంతేగాని ఒకడెప్పుడు పాపి ఒకడెప్పుడు పుణ్యుడు ఉండడు సుమా. కనుక ప్రతివాడు కూడాను తనని తాను శోధన చేసుకోవచ్చు. ఇవాళ శుద్ధుడు ఒకడు కనబడ్డాడంటే వాడు ఎన్ని జన్మల నుంచి తను శుద్ధి చేసుకున్నాడో ఆలోచించు. ఇవాళ పవిత్రుడు చేయడు, ఆహా తొందరగా ముక్తి పొందిపోయాడు అంటే వాడికి సులభంగా దొరికింది, నాకు దొరకలేదని కాదు. వాడికి ఇవాళ సులభంగా దొరకడానికి వాడు ఎన్ని జన్మలు పుణ్యం వల్ల ఇవాళ సులభంగా తరించాడు గ్రహించాలి ఇక్కడ. అంటే ఇవాళ ప్రారంభించలేదు, వాడు గత జన్మల నుంచి ప్రారంభించాడు. వాటి కొనసాగింపు ఈ జన్మలో ఫలించింది. నువ్వు ఈ జన్మలో ప్రారంభించావు కనుక నీకు కొంతకాలం పట్టవచ్చు. కనుక సాధన చేస్తూ శోధన చేసుకోవడమే జరుగుతుంది కదా. అలాగే ఎవడైతే ఎన్ని పాపములు చేసినా అవి సులభంగా తొలగించుకోగలిగిన పుణ్య విశేషం ఉంటుందో వాడు కుమారుని దర్శించగలడు సుమా. ఇది తెలుసుకోవాలి. అటువంటి వాడు కుమారస్వామిని దర్శించగలడు. అంటే పాపాలు దారి పాపాలనున్నా తొలగించుకోగలిగిన మహాపుణ్యములేవో గర్జన్మలు చేసి ఉంటాడు. దానివల్ల వాడికి ఇప్పుడు ఉపాయం దొరుకుంది, దానివల్ల వాడు బయటపడతాడు. కనుక మానవుడు తీర్థసేవనములు క్షేత్ర దర్శనములు ఎందుకు చెయ్యాలో ఇక్కడ శివుడు చెప్తాడు. ఇక్కడ కొంతమంది ఆత్మశుద్ధి ఉంటే చాలండి ఇవన్నీ తిరగాల అంటూ ఉంటారు. అంటే వాడికి ఆత్మశుద్ధి లేదని ముందు తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల సత్కర్మలు ఆచరించేటప్పుడు అది చిత్తశుద్ధిని ఇస్తుంది. అది చిత్తశుద్ధి దానికి ప్రధాన ప్రయోజనం. కోరికలతో చేశారా, ముందు కోరికలు తీర్చి క్రమంగా చిత్తశుద్ధినిస్తుంది. చిత్తశుద్ధి కోసమే చేశారా, వెంటనే చిత్తశుద్ధినిస్తుంది. దాని యొక్క ప్రధాన ప్రయోజనం అది. అయితే సత్కర్మల్లో భాగం ఏంటంటే నిత్య నైమిత్తికాది కర్మలు మాత్రమే కాకుండా విశేషించి తీర్థక్షేత్రయాత్రలు, దేవతా దర్శనాలు. అందుకే తీర్థాలు ఎందుకు వచ్చాయి, క్షేత్రాలు ఎందుకు వచ్చాయి, దేవతా దర్శనలు ఎందుకు వచ్చాయో చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఋషులు తపశ్శక్తి చేత గమనించిన శాస్త్రోపాయములు. వారు దర్శించి మనకి ఇచ్చారు శాస్త్రోపాయాలు. అలా చెయ్యగా ప్రతివాడు శుద్ధుడవుతాడు. అయితే ఈ శుద్ధత వల్ల ఏమవుతుందంటే వాడికి ఇంకో ఉత్తమ గతులు వస్తాయి. కానీ ఉత్తమ గతులు కూడాను
ఇంకా క్రమంగా తర్వాత సాధనకి పనికొస్తాయి తప్ప ఏ ఉత్తమగతి పరాగతి కాదు. చెప్పే విషయం గమనించాలి. ఏవో మన పుణ్యాలు చేసాం, ఒక ఉత్తమ లోకానికి వెళ్ళి సుఖపడ్డాం. వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారన్నారు తప్ప మోక్షానికి వెళ్ళారని చెప్పలేదు. చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్య నమస్కారం చేసిన వాళ్ళు నరకాల్లో పడవలసిన పాపాలు వాళ్ళకు పోయి స్వర్గానికి వెళ్ళారన్నారు. అది ముక్తి పొందారు అనలేదు కదా. కానీ స్వర్గానికి వెళితే ఏమవుతుంది? మళ్ళీ క్రిందికి రావాల్సిందే. కనుక పాపాలు పోగొడతాయి తప్ప ముక్తికి సాక్షాత్ హేతువులు కావు. చాలా జాగ్రత్తగా వినాలి. వీటి వల్ల ముక్తి రాదుటండి అని అంటే అప్పటికేదో వీడి ముక్తి కోసం కాచుకున్నట్టు. ముక్తి రావడం అంత తేలిక కాదు. కనుక ఇవన్నీ మొదట చిత్తశుద్ధినిస్తాయి, భోగాలను ఇస్తాయి, క్రమంగా వివేక వైరాగ్యాలు ఇచ్చి ముక్తి కావాలనేటువంటి ఎరుకని జ్ఞానాన్ని ఇస్తాయి. కనుక అసలు కావలసింది మాత్రం మళ్ళీ సంసార భ్రమణంలో పడకుండా ఉండాలంటే జ్ఞానమే కావాలి నాయన. ఎంతవరకు త్రిగుణాలు ఉంటాయో అంతవరకు దోషాలే ఉంటాయో తెలుసుకో. కానీ సర్వజగత్తు త్రిగుణాలే. త్రిగుణాలంటే సత్వరజస్తమో గుణాలతో కూడినదే సర్వజగత్తు కూడా. ఈ త్రిగుణ దోషము లేనటువంటి జ్ఞాని మాత్రమే ముక్తి పొందగలడు. దేవతలు మొదలుకొని పిపీలకం వరకు అందరూ త్రిగుణాలతో ఉన్నవారు. అంటే నువ్వు కూడా అంతే సుమ. ఇవాళ దేవలోకంలో ఒక స్థితిలో దేవత ఉన్నాడు అంటే అర్థం వాడు అనేక జన్మల పుణ్య విశేషాల చేత వాడు శుద్ధతను పొంది దేవత అయ్యాడు. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు గొప్పవాడు, కానీ 100 యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు అవుతారన్నారు. కానీ ఇంద్రుడు ఒక దేవతగా చూసి ఇంకెవరినో పాపులు అనకూడదు. కర్మ వల్లే కదా వాడు అంతవాడు అయ్యాడు, ఒక సత్కర్మ వల్ల. ఆ సత్కర్మ కొన్ని దోషాలను పోగొడుతుంది. ఆ దోషాలు పోగొట్టడం వల్ల వీడికి అర్హత ఏర్పడుతుంది. అలాంటి అర్హత ఏర్పడిన వాళ్ళే కొందరు ఋషులు అవుతారు, కొందరు దేవతలు అవుతారు. కానీ అందరినీ పాపులు అనకు. వాళ్ళు సాధన చెయ్యగా వాళ్ళు శుద్ధులై గొప్పవారై గొప్ప గతులు పొందుతారు. కనుక అన్ని గుణములతో కూడి ఉంటాయి. ఆ గుణములతో కూడి ఉన్నప్పుడు ఉచ్చ నీచగతులు ఉంటూ ఉంటాయి తప్ప పరాగతి మాత్రం గుణత్రయములు లేనటువంటి వారికి సుమ. గుణాతీత స్థితి అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ శివుడు యముడికి. మీరందరూ గుణబద్ధులే, మీరెదురు గుణాతీతులు అనుకోవద్దు. యముడు మొదలైన దేవతలందరూ గుణబద్ధులే. కనుకని మోక్షం అనేది దేవ పదవి కంటే గొప్పది. అందుకే దేవత్వాన్ని కూడా ఆశించడం మోక్షం కావలసినటువంటి వాడు. కానీ మీరందరూ ఇంత కబుర్లు చెప్తున్నా వీడు పాపాత్ముడు వీడు పుణ్యాత్ముడని, ఇవన్నీ కర్మల్లో భాగాలు. ఆ కర్మల్లో పుణ్యకర్మలు చెయ్యగా పాపాలు పోయి శుద్ధులైన వారు దేవతలు అవుతారు. అది కర్మఫలం. కానీ మోక్షం అనేది కర్మలతో దొరికేది కాదు. న కర్మణా న ప్రజయా అని చెప్తూ అది జ్ఞానం వల్ల లభిస్తుంది. ఈ జ్ఞానం ఎవరికి వస్తుందంటే చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత రాగద్వేషాలు వదిలిన వారికి, కామక్రోధాది వికారాలు వదిలిన వారికి, జితేంద్రియులకి మాత్రమే ముక్తి లభించే అవకాశం ఉన్నది. ఇది తెలుసుకోండి. అంతేగాని జపతపాలు ఎన్ని చేసినా, యజ్ఞయాగాది కర్తవులు ఎన్ని వెలగబెట్టినప్పటికీ కూడా అది ఒక పవిత్రతను కలిగించవచ్చు, అభీష్టసిద్ధిని కలిగించవచ్చు. కానీ మోక్షానికి మాత్రం, మోక్షం అనే మాటకి మీరు భగవత్ప్రాప్తి అనండి, ఆత్మసిద్ధి అనండి, బ్రహ్మత్వ ప్రాప్తి అనండి, ఏదైనా మోక్షం అనేది లభించాలంటే మాత్రం ఉండవలసినది ప్రధానంగా క్రోధము లేని స్థితి, కామము లేని స్థితి, రాగద్వేషాలు లేని స్థితి. ఇది చాలా ప్రధానమైన అంశము. జితేంద్రుడు కావాలి. రాగద్వేషాలు జయించాలంటే ముందు ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియ జయం ఎలా వెళ్ళాలంటే క్రమంగా నేను ఇంద్రియాలను జయించేను అని నిగ్రహించుకోవడం కాదు, ఇంద్రియాలను జయించేనందుకు కూడా మర్చిపోవాలి. ఆ స్థితికి వెళ్ళాలి. కొంతమంది నేను ఇంద్రియాలను ఎంత నిగ్రహించుకున్నానో తెలుసా అన్నాడు. నిగ్రహించాడే కానీ కాస్త వదిలితే మళ్ళీ బయటకు వస్తాయని తెలిసిపోతుంది ఇక్కడ. అంటే ఆ ఇంద్రియ నిగ్రహం వల్ల ఏర్పడే శాంతస్థితి సహజ స్థితి కావాలి. అటువంటి వాడు వీతరాగుడవుతాడు, వాడు విమత్సరుడవుతాడు, వాడు ద్వంద్వాతీతుడవుతాడు. అటువంటి వాడు మాత్రమే మోక్ష పదవికి అర్హుడు. వాడికే బ్రహ్మజ్ఞానం శుద్ధంగా భాషిస్తుంది. అదే కబుర్లు చెప్తే బ్రహ్మజ్ఞానం తెలియదు సుమా. అది యస్మిన్ భేదో హ్యభేదంచ యస్మిన్ రాగో విరాగత క్రోధో యక్రోధతాం యాతి తద్ధామ పరమం శృణు. ఇక్కడ శివుడు చెప్పిన మాటలు వింటూ ఉంటే ఒక భగవద్గీత, ఒక ఉపనిషత్తో విన్నట్టుంటుంది కదా. కానీ పురాణములు అనగానే సాధారణంగా ఉండే భావాలు బూజు దులిపినట్టు దులపాలని కంకణం కట్టుకుని ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇంకోటి కాదు. ఎంత జ్ఞానాన్ని చెప్తున్నాడు మహానుభావుడు. జ్ఞానం చిప్పిల్లుతోంది ఇక్కడ. క్రోధం అక్రోధంలోకి వెళ్ళిపోవాలి, రాగం విరాగంలోకి వెళ్ళాలి. రాగం విరాగమైతేనే వైరాగ్యం. వైరాగ్యం లేనంత వరకు కబుర్లన్నీ శుష్కవాదాలే తప్ప ప్రయోజనం లేదు. వైరాగ్యవంతుడికే భక్తి, వైరాగ్యవంతుడికే జ్ఞానం. వైరాగ్యవంతుడు కానివాడి భజన విషయం వాసన తొలగ్గాను వదిలేస్తాడు. తెలుసుకోండి ఇక్కడ ఎంతవరకు భజన అంటే మరో విషయవాసన స్పృహ వచ్చే వరకే. నేను మహాభక్తునండి, ఒకవేళ అశ్రువులు రాలిపోతుంటే ఒళ్ళంతా చెమర్చేస్తారు, భజనలు చేసేస్తారు, ఇంకా వీడు మోక్షం గ్యారంటీ అనుకుంటాం. 5వ నిమిషం అవగానే ఇంకా మామూలు వాడు.
ఎందుకంటే వైరాగ్యం లేదు వాడికి, అభ్యాస వైరాగ్యాలు లేనంత వరకు దృఢపడవు. అది క్రోధం అక్రోధ స్థితికి వెళ్ళిపోవాలి, అందులో లయమైపోవాలి. రాగం వైరాగ్యంలో లయమవ్వాలి. అదేవిధంగా వాడి స్థితి భేదము అభేదంలో లయమవ్వాలి. అది తద్ధామ పరమం, అది పరంధామము. పరంధామం అంటే అదండి. అందుకని అన్ని లోకాలు దాటి మరో లోకంలోకి నిత్యంలో వెళ్ళడం, లోకంలోకి వెళ్ళినట్టు ఢామును పడతాం. అది లోకాతీత స్థితి, లోకంతో పనిలేని స్థితి. అది పరంధామము అని చెప్తూ అది శబ్దము ద్వారా తెలియబడిందన్నాడు. అంటే శాస్త్రాలు చదవడం వల్ల వాటి వల్ల తెలియదు. శాస్త్రం అంటే శబ్దమే కదా. నతద్భాసయతే శబ్ద, శబ్దము దాన్ని భాషింపజేయదు అన్నాడు. ఇక్కడ పరంధామాన్ని సూర్యుడు చంద్రుడు చూపలేడు అని ఈ శ్లోకంలో, ఇలాంటి శ్లోకమే చెప్తాడు. నతద్భాసయతే సూర్య న శశాంకో నపావక. ఇక్కడ ఏం చెప్పాడు? నతద్భాసయతే శబ్ద అన్నాడు. ఇక్కడ ఏం ఇంకా పైకెట్టి వేడాడు. ఇక్కడ సూర్యచంద్రుల వెలుగుతో లోకాలు కనబడుతుంటాయి. అంటే సూర్యచంద్రుల వల్ల ఈ లోకాలు ప్రకాశిస్తున్నాయి. పరంధామం దేనివల్ల ప్రకాశిస్తుంది? స్వయం ప్రకాశం. అది చెప్పడం ఇక్కడ. ఇక్కడ స్వయం ప్రకాశం అన్నప్పుడు శబ్దము ద్వారా తెలియబడుతుందా? బయట చూడలేని వస్తువుని వినడం ద్వారా తెలుసుకోగలం. కానీ ఆత్మతత్వం గురించి మనం శాస్త్రముల ద్వారా వినే తెలుసుకోగలం, అంతే కదా. విన్నా తెలుసుకోలేరని చెప్పాడు ఇక్కడ. తద్భాసయతే శబ్ద, ఎందుకంటే కృతకత్వాత్ యథాఘట. శబ్దము కృతకము. కృతకం అంటే తయారు చెయ్యబడినది, సహజము కాదు, పరమాత్మ వలె ఉన్నది కాదు. అది తయారైంది శబ్దం, అది పుట్టినది. పుట్టినప్పుడు దేనికి పనికొస్తుంది అంటే ప్రవృత్తికి మాత్రమే పనికొస్తుంది. శబ్దోహి జాయతే ధర్మ ప్రవృత్తి పరమోయుత. ప్రవృత్తికి మాత్రమే పనికొస్తున్నాడు. అంటే శాస్త్రములన్నీ దేనికి పనికొస్తాయి? ప్రవృత్తికి పనికొస్తాయి. ప్రవృత్తి అంటే ఏమిటో చెప్పండి. ప్రవృత్తి అంటే సంసారములో ప్రవర్తించడం కోసమే శాస్త్రము. సంసారంలో ప్రవర్తిస్తే మోక్షం కాదు కదా. సంసారం నుంచి నివృత్తి మోక్షం. సంసారంలో ఉంటే ప్రవృత్తి అంటారు. కానీ సంసారంలో ఉన్నవారి కోసం శాస్త్రం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? చెప్తున్న వాడితో సహా వింటున్న వాళ్ళందరూ సంసారంలో ఉన్నవాళ్ళమే. అది మర్చిపోరు, అది మన స్థితి ఏమిటో. కనుక వారి కోసమే శాస్త్రం. అంటే శాస్త్రం మనకు అవసరమే. ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి శాస్త్రం అవసరం. ఎందుకంటే ప్రవృత్తిలో ఇది చెయ్యు, ఇది చెయ్యకూడదని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే కామక్రోధాది వికారాలు ఉంటాయి కనుక అవి చెప్పినట్టు నువ్వు వినకూడదు. శాస్త్రం చెప్పినట్టు వాటిని నియంత్రించుకోవాలి. అప్పుడు నీకు ఇహంలో కూడా క్షేమం ఉంటుంది. అందుకే ప్రవృత్తి మార్గంలో మనం ఎలా ఉండాలో చెప్పడం కోసమే శబ్దం పుట్టింది. శబ్దం అనగా వేదము, వేదం అనగా శాస్త్రం. దాన్ని శబ్ద బ్రహ్మ అన్నారు. కానీ ప్రవృత్తికి మనకు వచ్చింది. నేను చెప్పినటువంటి పరతత్వము ఈ శబ్దము ద్వారా తెలియబడదు. అంటే వేదము కూడా చెప్పలేదు. అది కృష్ణ పరమాత్మ యనత్యజి తత్యజ అన్నాడు. ఏ వేద జ్ఞానముతో పరమాత్మను తెలుసుకున్నావో వేదాలను వదిలే అన్నాడు. చమత్కారంగా చెప్పండి. దేనితో ఇవన్నీ విడిచిపెట్టావో దాన్ని కూడా విడిచిపెట్టే అన్నాడు. ఒక ముళ్ళు గుచ్చుకుంది, దాన్ని తీసుకోవడానికి మరో ముళ్ళు తెచ్చుకోవచ్చు. ఆ ముళ్ళుతో ఈ ముళ్ళు తీసాక పనికొస్తుంది కదా, ముళ్ళు జేబులో పెట్టుకుంటావా? తీసిన ముళ్ళును కూడా పారేస్తావు కదా. వాటిని కూడా విడిచిపెట్టన్నాడంటే ఎంత గొప్ప లోతైన మాట చూడండి. అది మతాలకు అర్థం కాదండి, జ్ఞానానికి మాత్రమే అర్థమవుతుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగిన మతం హిందూ మతం మాత్రమే తెలుసుకోండి. ఇంకెక్కడ మీకు కనబడది విషయం. అందుకే చెప్తున్నాడు త్రైగుణ్య విశ్యావేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. మళ్ళీ ఇక్కడ యముడికి శివుడికి జరిగిన సంభాషణ భగవద్గీతతో కంపేర్ చేస్తే మాట్లాడితే ఇలా వస్తుంది. ఇక్కడ త్రైగుణ్య విశ్యావేదాహ, వేదములన్నీ త్రిగుణాత్మక విషయాల గురించే మాట్లాడతాయి. నిస్త్రైగుణ్యో భవార్జున, గుణాతీతుడివి కావాలి, అది లక్ష్యం. అటువంటి శబ్దం యొక్క ప్రయోజనం ఎంతవరకు? ప్రవృత్తి వరకే. అసలు సంసారం ఎలా కలిగిందో ఆలోచించు. సంస్కృతి కల్పనా మూలం. సంసారానికి కల్పనయే మూలం. ఎవడో తగిలించలేదు, నీకు నువ్వే తగిలించుకున్నావు సంసారం. మనం దేవుళ్ళ వైపు చేతులు చూపించి ఏం కష్టాలు పెట్టావే, ఏమీ లేదు, నీ కర్మే నీకు కష్టం. నువ్వు తగిలించుకున్నదే, నువ్వు ఊహించుకున్నదే. వీడు నావాడు, నాకు ఇష్టమైన వాడు, వీడు శత్రువు భావం ఎవరిచ్చారు? తమరు తయారు చేసుకున్నదేనండి. దానితో రాగద్వేషం, దానితో పుణ్యం పాపం, ఇవన్నీ చేసుకున్నాక ఎవరు వచ్చింది? అది సంస్కృతి కల్పనామూలం. కల్పనాహి మృతోపమా, కల్పనయే మృత్యు వంటి సుమా. ఏ కల్పనా పరిత్యక్త తేయాంతి పరమాంగతం. ఎవడు కల్పన విడిచిపెడతాడో వాడు పరమాగతిని పొందుతాడు. కల్పనకు మరొక పేరే మిథ్య, లేనిదున్నట్టు అనుకోవడం. కానీ సంసారము జగత్తు మిథ్యయే, కల్పనాత్మకమే. అయితే ఇదంతా ఏ చైతన్యాన్ని ఆధారం చేసుకునుందో అది కల్పన కాదు, అది ఉన్నదే, అది పరతత్వం, త్రిగుణాలకు అతీతం అని చెప్తూ యావత్ కామశ్చ లోభశ్చ రాగద్వేష వ్యవస్థితౌ నాప్నువంచి చ తాం సిద్ధిం శబ్దమాత్రైక బోధకాః. గొప్ప
మాట ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎంతవరకు కామాన్ని, లోభాన్ని, రాగాన్ని, ద్వేషాన్ని నువ్వు విడిచిపెట్టలేవో అంతవరకు సిద్ధిని పొందలేవు. కేవలం శబ్దమాత్రైక బోధకులు సిద్ధిని పొందలేరు. శబ్దమాత్రైక బోధకులు అంటే ఇవాటి వరకు ఎన్ని మార్లు వినుంటారు? అందరం కలిసి కామక్రోధాలు విడిచిపెట్టాలి. కానీ ఏమండి, వాళ్ళు మాత్రం ఉన్నారండి, చెప్పకండి. ఇలాంటి శిష్యుల్ని చూసి చూసి గురువులకి జ్ఞానోదయం కలుగుతుంటుంది. అంటే ఇవి జయించడం ఎంత కష్టమో గురువుకి నేర్పుతారు వాళ్ళు. ఇక్కడ మీరు ఎంత గరిచి గీ పెట్టినా మేము ఇంతే అని చెప్పడంలో ఇకనైనా మౌనాన్ని ఆశ్రయించాలని గురువు కనిపించి ఆయన సాధన చేసుకుంటాడు. అలాంటి శిష్యులు ఉంటారండి. అందుకే కామక్రోధాలు జయించడం అంత తేలికైన విషయము కాదు. ఎవరికి వాడు ఆలోచించుకోవాలి. ఎంతవరకు రాగద్వేష కామక్రోధాలు, లోభము అనేది ఉంటుందో అంతవరకు నువ్వు వేదాంతపు కబుర్లు చెప్పినా, మంత్రశాస్త్రాన్ని వల్లెవేసినా ఇవన్నీ కూడాను శబ్దమాత్రైక బోధకా నాప్నువంతి పరాం సిద్ధిం, నా ఆప్నువంతి పరాం సిద్ధిం, వాళ్ళు గొప్ప సిద్ధిని పొందలేరు గట్టిగా చెప్పేశాడు స్వామివారు. అనగానే ఒక చిన్న సందేహం ఉన్నాడు యముడు. అంటే ఆయనకు వస్తుంటాయి డౌట్స్. ఏమని అడిగాడంటే, స్వామి శబ్దము గొప్పది, అది పరమాత్మ స్వరూపం అనే మాట విన్నాం మేము. శబ్ద బ్రహ్మము అంటూ ఉంటాం. పైగా శాస్త్రయోనిత్వాత్ అని బ్రహ్మసూత్రం కూడా చెప్తోంది. శాస్త్రముల ద్వారానే భగవానుడు తెలియబడతాడు, భగవాన్ నుంచి శాస్త్రములు వచ్చాయని ఆ సూత్రానికి అర్థం కదా. అటువంటప్పుడు శబ్దము వ్యర్థమని నువ్వు ఎలా అంటున్నావు అంటే, నువ్వు సరిగ్గా వెళ్ళలేదంటున్నాను అన్నాడు శివుడు. ఎందుకంటే శబ్దములు పరమాత్మని నేరుగా చెప్పవు. శబ్దము వేదం ఏం చేస్తుందంటే తన కర్మకాండ ద్వారా నువ్వు ఏ విధంగా ధర్మాలను నడుచుకోవాలో బోధిస్తుంది. దాని తర్వాత చిత్తశుద్ధి ఇస్తే బ్రహ్మం అంటే ఏమిటో చెప్తుంది, కానీ బ్రహ్మాన్ని ఇవ్వదు. బ్రహ్మం అంటే ఏమిటో చెప్తుంది, చెప్పిన దాన్ని బట్టి నువ్వు బ్రహ్మని అర్థం చేసుకోవాలి. కానీ శ్రవణం వరకు శబ్దం పనికొస్తుంది. తర్వాత నువ్వు చేయవలసింది ఆ శబ్దాల్లో చెప్పిన దాన్ని గ్రహించి మననాదులు చేయవలసిందే తప్ప ఆవు అని బోర్డు మీద రాసి పూజ చేసినంత మాత్రాన అక్కడ పాలు రావు. తెలుసుకోండి, ఇక్కడ ఆవును ఆశ్రయించవలసిందే. అంటే ఆవును ఆశ్రయించు, ఆవు పాలు ఇస్తుందని చెప్పడానికి శబ్దం పనికొస్తుంది. కానీ శబ్దం యొక్క ప్రయోజనం అది. అదే బ్రహ్మము గురించి చెప్పేటప్పుడు శబ్దము కూడా పనిచేయదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే మాటే చెప్పింది. మాటతో భగవంతుడు దొరకడనేది మాటేగా. దాన్ని బట్టి మనకు అర్థమైంది అన్న మాట ఏంటి? మాటతో భగవంతుడు దొరకడన్న మాట. కనుక మాటతో భగవంతుడు దొరకడనే మాట ద్వారా అర్థమైంది కదా, అంతవరకే మాటకు ప్రయోజనం, ఇంకోటి లేదు సుమా. అందుకని పరిపూర్ణంగా బ్రహ్మముని తెచ్చేవద్దు, మాటతో అలా తెలుసుకో. అందుకే మొట్టమొదటి శ్రవణం చేయాలి, ఆ శబ్దాన్ని అర్థం చేసుకోగలగాలి. అది నీకు అర్థమైనట్టు కాదు, దాన్ని అర్థం చేసుకుని అనుభవానికి తెచ్చుకుని గురువు ద్వారానే వాక్యం వినాలే తప్ప పుస్తకం ద్వారా కాదు. అది గురువు ద్వారా వేదాంత శ్రవణం చేయడం శబ్ద ప్రయోజనం. దాన్ని నువ్వేం చేస్తావంటే మననం చేసుకుని అనుభవానికి తెచ్చుకోవాలి. కనుక పరాసిద్ధి లభించాలి అంటే ముందుగా కావలసింది వికారములు జయించి, ఆడ తర్వాత వేదాంత వాక్యమును శబ్దములను విని వాటి నిరంతరం మననం చేస్తూ, అంటే వినడం, ఆలోచించడం, అనుభవించడం, ఈ మూడింటి వల్లే సిద్ధి లభిస్తుంది అని చక్కగా బోధించాడు. అది లభించనంత వరకు కల్పనైన ప్రపంచం సత్యంలా కనబడుతుంది, కానీ సత్యం కాదు. కనబడుతుంది కదా సత్యంలా, అదే సత్యంలా కనబడుతుంది కానీ సత్యం కాదు, అదే తెలుసుకో. ఇది సత్యం కాదన్న విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ చెప్పిన సాధన చేసే తెలుస్తుంది తప్ప ఇంకో ద్వారా తెలియదు. అందుకే ప్రపంచం సత్యమనే భ్రాంతి నీకు కలుగుతున్నంత కాలం అది భ్రాంతిని ఒప్పుకో, సత్యమని అంటూ ఉంటాం. పరమాత్మ తెలియబడట్లేదు కనుక ఆయన విషయంలో సందేహంతో ఉంటాం. కానీ ఉన్నది పరమాత్మ, లేనిది ప్రపంచం. లేని ప్రపంచం ఉన్నట్లు కనబడుతుంది, ఉన్న పరమాత్మ లేనట్టు కనబడుతున్నాడు. చిక్కంతా అక్కడ వచ్చిందండి బాబు అన్నాడు. ఇక్కడ దానికప్పుడు నీకు భౌతికంగా వాక్యం పనిచేయదు కదా. ఇక్కడ వాచి ఉన్నది అని ఎవడో చెప్పాడు, శబ్దమే వాచి సాధించారు. అలాగా వాచీని తెలుసుకోవడానికి ఒకటి మాట సహాయపడ్డట్టుగా బ్రహ్మమును తెలుసుకోవడానికి మాట సహాయపడదు, తెలుసుకోండి. ఇక్కడ మరి ఏమిటి అంటే అది సూచిస్తుందే తప్ప నువ్వు ఆ మాట ద్వారా పొందలేవు. అది నువ్వు ఈ విధమైన సాధన చేస్తే కానీ పొందలేవు సుమా. అంతవరకు ప్రపంచం భ్రాంతిగా కనబడుతోంది గనక నీకు మరొక భౌతిక వాక్యం నీకు సహాయపడదు. బ్రహ్మము గురించి చెప్పాలంటే శాస్త్రవాక్యం మాత్రమే సహాయపడుతుంది, వేదాంత శ్రవణం మాత్రమే దానికి మార్గము సుమా అని బోధించాడు. అంతవరకు నాకు ప్రపంచం సత్యంగానే కనబడుతుందంటే తల తిరుగుడు రోగం ఒకటి ఉంటుంది. వాడు నిలబడ్డా ప్రపంచం తిరుగుతున్నట్టే కనబడుతుంది. వాడికి మీరు ఎప్పుడైనా అడిగితే ప్రపంచం ఎలా ఉంటుందంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుందండి అని చెప్తాడు. ప్రపంచం తిరగదు, వాడు తల తిరుగుతుంది, వాడు జబ్బది, ఏం చేస్తాం. కనుక భ్రమరికా దృష్ట్యా భ్రమచ్చేవం మహీ యమా భ్రమరికా దృష్ట్యా
తిరుగుడు రోగం ఉన్నవాడికి మహీ భ్రమతి, భూమి నిరంతరం సంచారం తిరిగిపోతోందని కనబడుతోంది ఇక్కడ. కానీ ఆ తిరగడం సత్యం కాదు, వీడు జబ్బది. అదేవిధంగా అసత్యాన్ని సత్యంగా చూడడం జబ్బు ఉందయ్యా అన్నారు ఇక్కడ. అయితే అందరూ అదే జబ్బు ఉన్న వాళ్ళు ఉంటే జబ్బు అనిపించదు. అది ఇక్కడ వచ్చింది బాధ. ఇక్కడ అదో జబ్బు అనిపించదు, లక్షణం అనుకుంటారు. అది పెద్ద చికాకండి. అవిద్య స్వభావం అనుకుంటాం, అది ప్రమాదం. అవిద్య ప్రభావమే కానీ స్వభావం కాదు. అది అజ్ఞానం యొక్క ప్రభావం. అది దాని నుంచి బయటపడాలి. దానికి ఇది పద్ధతి నాయనా. ఒక్కడు తెలుసుకో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా గురువు చెప్పాడని నమ్మి ఈ ప్రపంచం ఆకర్షిస్తున్న ప్రతిసారి ఈ వాక్యం గుర్తుపెట్టుకో. ఆ వాక్యం చెప్తున్నాడు, ప్రపంచోయం నిరర్థక. కనిపిస్తున్న ప్రపంచం నిరర్థకం. ఇంకా దాని మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. నిష్ఫల, నిరాభాసో, నిస్సార, ధూమడంబర. అది పొగలాంటిది, ఎలా వచ్చాలో పోతుంది ఇక్కడ. పైగా అది నిస్సారము. ఇది తెలుసుకుని యమ ఎప్పుడు కూడా ప్రపంచాన్ని స్మరించుకో. ఈ ప్రపంచమంతా ఈ ఆత్మ చైతన్యమునందు ఆధారపడినదో అధిష్టానమైన ఆత్మనే స్మరించు. ఒకటే మాట అండి. ప్రపంచాన్ని విస్మరించు, ఆత్మని సంస్మరించు. ఒకటే మాట. ఇది స్మరణాన్ముక్తి, మరొకటి కాదు. ఎలాగయ్యా కనబడుతుంటే విస్మరించడం? అందుకే చెప్పడం. అది కనబడట్లేదు కనుకే బోధ అవసరమైంది ఇక్కడ. లేకపోతే బోధ ఎందుకు, శాస్త్రం ఎందుకు? అది కనబడనిది కానీ ఉంది, అది తెలుసుకో, అది గమనించు అని చెప్తూ ఆత్మానం స్మరవయ్యమ. ఇది మహావాక్యాల్లో గుర్తుపెట్టుకోండి. ఆ మాటకు వస్తే రోజుకు ఒక మాట ఏంటి, రోజుకు 4 మాటలైనా టేక్ హోమ్ మెసేజ్లకు వస్తున్నాయి. ఎంతమంది పట్టుకున్నారు? ఆత్మానం స్మర వై యమా. ఓ యమ, ఆత్మని స్మరించు, ఆత్మని స్మరించు, ఆత్మని స్మరించు. ఆత్మకు లక్షణాలు ఇవి, ఆత్మని స్మరించు అని చెప్తే చాలా సంతోషించి యముడు నమస్కారం చేసి వెళ్ళాడు. ఇంత కుమార దర్శన మహిమ యొక్క ప్రభావం చెప్తూ, కనుక కుమార దర్శనం మొదలైనవన్నీ చేసినప్పుడు పాపాలను పోగొడుతుంది. ఆ పాపాలు పోగా చిత్తం శుద్ధం ఏర్పడి భక్తి జ్ఞానాలు పండుతాయి కనుక ఇవన్నీ సహకరిస్తాయి సుమా. అందుకే పాపాలు పోగొట్టే ఉపాయాలు ఎన్నో ఉంటాయి. ఇటువంటి సులభోపాయములు సులభంగా తరించే యోగం ఉన్న వాళ్ళకి లభిస్తాయి అని మళ్ళీ తీసుకొచ్చి అక్కడికి చెప్పాడు శివుడు. అంటే అడిగిన ప్రశ్న ఏమిటి, చెప్పినది ఏమిటి? అడిగినది కనబడుతున్న దాని గురించి, చెప్పినది తెలుసుకోవలసిన దాని గురించి పరమార్థం కూడా చెప్పాడండి ఇక్కడ. అందుకే సమస్త లోకగతులు చెప్తూ క్రమంగా పొందవలసిందేదో చెప్పాడు ఇక్కడ. ఈ సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవనుకో ఈయన చిత్తశుద్ధిని ఇవ్వడం, పైగా భక్తిగా ఆరాధిస్తూ నిష్కామంగా ఎవడు ఉపాసిస్తాడో వాడికి తొందరగా జ్ఞానాన్ని ముక్తినిస్తాడు. ఆయన సకామంగా ఆరాధించే వారికి మాత్రం ఇహలోక పరలోక సుఖాలు గతులు ఇస్తాడు. నిష్కామంగా ఆరాధించే వారికి తప్పకుండా ఆయన జ్ఞానాన్ని ముక్తిని ఇస్తాడు. ఎప్పుడైనా దేవతారాధన ముక్తినిస్తుందా అంటే ఇది సమాధానం అండి. దేవతారాధనలు ముక్తినిస్తాయా అంటే ఇవ్వనవని ఎవడైనా చెప్తే నమ్మకండి. దేవతారాధన సకామంగా చేస్తే పాపాలు పోగొట్టి సద్గతుల్ని, అభీష్టాలను ఇస్తాయి. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధినిచ్చి ఇక్కడే జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ. నేరుగా ఇవ్వదు, నేరుగా ఇచ్చేది జ్ఞానం. జ్ఞానం తర్వాత మోక్షం లభిస్తుంది. కనుక ఎప్పుడూ భగవదారాధన వ్యర్థము కాదు. ఎవరైనా పూజలతో ముక్తి పొందలేవన్న మాట వినకండి. పూజలతో తప్పకుండా ముక్తి లభిస్తుంది. అది కూడా లేకపోతే గతే లేదు. అయితే ముక్తి పొందే విధంగా పూజ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి ఇక్కడ. పూజలతో ముక్తి వస్తుందా అంటే ముక్తి పొందే విధంగా పూజ ఎలా చేయాలండి తెలియాలండి ఇక్కడ. మనం పూజలన్నీ ముక్తి కోసమే చేస్తున్నామా, ముక్తికి దొరికేటట్టు విధంగా చేస్తున్నామా? రెండూ లేదు ఇక్కడ. ముక్తి కావాలని కోరుకున్నా దానికి తగ్గట్టు పూజ ఉందా? మనం హైదరాబాద్ వెళ్ళాలనుకుని బొంబాయి వెళ్ళే బస్సు ఎక్కకూడదు, తెలుసుకోండి. అక్కడికి తీసుకుపోతుంది, హైదరాబాద్ తీసుకురాదు. కనుక నీ లక్ష్యం హైదరాబాద్ కావచ్చు, అయినప్పుడు హైదరాబాద్ వెళ్ళే బస్సే ఎక్కాలి. ఇక్కడ మోక్షం కావాలంటే మోక్షానికి తగ్గట్టు ఎలా ఉండాలి అలా ఉండాలి. నువ్వు ఉండేది ఇలాగా, కావాలనేది అలాగా. ఎలా కుదురుతుంది బాబు? అందుకు నీకు ఇంకా మోక్షమే అర్థం కాలేదు, జ్ఞానం అంతకంటే తెలియదు. అంతవరకు ఏదో భగవదారాధన చేసుకో. క్రమంగా పాపాలు తొలగి చిత్తం శుద్ధమై అప్పుడు భక్తిగా నిష్కామంగా ఆరాధిస్తావు, అది ముక్తినిస్తుంది సుమా. ఇది క్రమం చక్కగా బోధించాడు స్వామి ఇక్కడ. అటు తర్వాత పర్వతములని సుబ్రహ్మణ్య స్వామి వద్దకు వచ్చి నమస్కారం చేస్తున్నాయి. ఆ పర్వతాల పేర్లు వింటే పాపాలు పోతాయండి, మీకు తెలియనివి కావు. హిమవత్ పర్వతం, మేరు పర్వతం, శ్రీశైలం, మహేంద్ర పర్వతం, సహ్య పర్వతం, మాల్యవన్ పర్వతం, వింధ్య పర్వతం, గంధర్వాదన పర్వతం, త్రికూటం, శ్వేతకూటం ఇత్యాది ఎన్నో పర్వతాలు చెప్పారు. అందులో మళ్ళీ శోణాద్రి, శేషాద్రి ఇలాంటి మహాపర్వతాలు అన్నారు. ఏమిటండి మహాపర్వతాల హిమాలయాలంత ఉన్నాయా అంటే, మహా అనేది కేవలం పరిమాణం బట్టే కదయ్యా, ప్రభావం బట్టి కూడా గొప్ప పర్వతాలు ఇవి, శక్తివంతమైన మహిమాన్వితమైన పర్వతాలు. ఇవన్నీ వచ్చి స్తుతిస్తూ ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామిని. స్తుతించగా మా తాతగారు ఇక్కడే ఉన్నారు. ఎవరైనా
హేమవంతుడు తెలుసు కదా, సుబ్రహ్మణ్యుడు తాతగారు ఆయన. తండ్రి వైపు తాత లేరు, తండ్రి వైపు నాన్నమ్మ లేదు, అని అమ్మమ్మ ఉన్నది, తాతగారు ఉన్నారు అంతే ఇక్కడ. అందుకే తాతగారిని చూసి మా తాతగారు ఆయన. పైగా నేను పుట్టిందుకు ఆయన ఇంట్లో. సాధారణంగా పుట్టింటికి వెళ్ళే పురుడు పోసుకుంటుంది, అలాగే ఆయన కూడా తాతగారింట్లోనే పుట్టాడు కనుక మా తాతగారి పర్వతం, మా అమ్మ పార్వతి. అందుకే నాకు పర్వతాలపై చాలా గౌరవం. ఈ పర్వతాలు సాక్షాత్ శివస్వరూపములుగా ఉండుగాక అనే వరాన్ని ఇస్తున్నాను అన్నాడు ఇక్కడ. ఈయనిస్తే శివస్వరూపాలు ఉండాలని శివుడు కొడుకు చెప్తే అయిపోతుందా అంటే ఈయన కనుక సరిపోతుంది ఇక్కడ. అందుకే పర్వతాలన్నీ శివస్వరూపములు, ఇది తెలుసుకోవాల్సింది. పర్వతములపై శివుడు ఎన్ని రూపాలతో ఉంటాయంటే యాని దివ్యాని దివ్యాన్యాయతనాని చ. పర్వతములు యందు దివ్య తీర్థములు ఉంటాయి, దివ్య ఆయతనములు ఉంటాయి. అంటే తీర్థములు అంటే జల ప్రాధాన్యం కలిగినవి, ఆయతనములు అంటే ఆలయ ప్రాధాన్యాలు. అది కొండల మీద ఆలయాలు పవిత్రమైనవి ఉండడానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్యుడు ఇచ్చిన వరం. అందుకే అనేకములైన తీర్థములు ఉంటాయి, అనేకమైన క్షేత్రములు ఉంటాయి, దేవతాయతనాలు ఉంటాయి, అంటే దేవతా మందిరాలు ఉంటాయి. వీటి వల్ల పర్వతాల యొక్క కీర్తి పొందుతుంది. కొన్ని పర్వతాలే శివరూపంగా మిగిలిపోతాయి. అవి ఎలాంటివి అంటే శ్రీశైలం ఒకటి, అరుణాచలం ఒకటి, ఇలా కొన్ని పర్వతాలు చెప్తున్నాడు. అలా గోవర్ధనగిరి, ఇవన్నీ కూడాను ప్రదక్షిణ మాత్రం చేతనే మనకు పుణ్యములు ఎందుకు ఇస్తున్నాయంటే అవి శివస్వరూపములు కనుక. ఇవి పర్వతముల యొక్క గొప్పతనం నాయన. అప్పటి నుంచి పర్వతములు వాటి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశాడు. అందుకే ఈ ఆయతనములు సేవించిన, ఈ పర్వతాలను సేవించినప్పటికీ శివారాధన లభించి వాడు జన్మ చరితార్థం చేసుకోగలడు. అందుకే శివభక్తులైనటువంటి వారు, ఏ దేవతా భక్తులైనా ఈ పర్వతాలను సేవించాలి. అందుకే మన దేవుళ్ళు కొండల మీద ఎందుకుంటారు అనే దానికి ఇది ఒక కారణం. అసలు కొండల మీద దేవుడు కాదయ్యా, కొండలే దేవుళ్ళు అని మనం చెప్తున్నాం ఇక్కడ. అందుకే శేషాద్రి వెంకటాద్రే, అంటే వెంకటేశ్వర స్వరూపమే, అది మరొకటి కాదు. అలాగే అరుణాచలం అరుణాచలేశ్వరుడి స్వరూపమే. ఈ మాట ఆయా మహాత్మ్యాల్లో చెప్తాడు. ఇప్పుడు మనం వింటున్నది మాహేశ్వర ఖండంలో కేదార ఖండం, కౌమారికా ఖండం, వాటిలో భాగం చెప్తున్నాం. అటు తర్వాత వస్తుంది అరుణాచల మాహాత్మ్యం, అది పెద్ద ఘట్టం. అటు తర్వాత వెంకటాచల మాహాత్మ్యం ఒకటి. ఏమిటి ఇప్పుడు మాహేశ్వర ఖండంలో కేదార ఖండం, అంటే కేదారమల్లి పర్వతమేగా. ఈ కథంతా జరుగుతున్నది హిమోత్పర్వత ప్రాంతం, ఇవి కేదారాన్ని కేంద్రం చేసుకుని ఉంటాయి ఇక్కడ. అదొక అద్భుతమైన భావం. మొత్తానికి శివలింగము, పర్వతాలు, వీటి గురించి చెప్పినప్పుడు అక్కడ పర్వతములతో పాటు ఋషులు అందరూ కూడాను, సుబ్రహ్మణ్య నీ ద్వారా మేము శివధర్మాలు వినాలి. ఎందుకంటే స్కాందం అంటేనే మాహేశ్వరాహ ధర్మాహ షణ్ముఖేన ప్రకాశితాహ అనే మాట చెప్పుకున్నాం. మాహేశ్వర ధర్మములు సుబ్రహ్మణ్యుని ద్వారా తెలియజేసే పురాణం పేరు స్కంద పురాణం. మహేశ్వర ధర్మములు అంటే శివధర్మములు. శివధర్మములు అంటే సాధనాపరమైనటువంటి భక్తి రూపమైన అంశములు, ఇది అర్థం. అంటే ఏ విధంగా శివుని ఆరాధించాలి, శివుని తెలుసుకునేది ఎలాగా, శివజ్ఞానము, శివుని తెలుసుకునుట, ఆరాధించుట, ఇవన్నీ తెలియజేసేటువంటి విషయములు శివధర్మములు. అవన్నీ సుబ్రహ్మణ్యుడు బోధిస్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు స్వామి లింగం అనే మాట నువ్వు అన్నావే, ఆ లింగారాధన, వాటి వైశిష్ట్యం మాకు తెలియజేయవలసినదిని పర్వతములు, ఋషులు కూడా కోరుకున్నారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు, స్కందుడు చెప్తున్న మాటలు. లింగం అనే మాటకు అర్థం మనం మొదటి రోజు చెప్పుకున్నాం. అక్కడ అమ్మవారు చెప్పారు, సతీదేవి. మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. అన్నీ దేని యందున్నాయో అది లింగం. ఉండడం అంటే అర్థం ఏంటి? ఆధారంగా ఉండడం. అంటే పుస్తకం బల్ల యందు ఉన్నట్లు కాకుండా తరంగాలు సముద్రంలో ఉన్నట్లు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. పుస్తకానికి బల్ల ఆధారం, కానీ పుస్తకం వేరు, బల్ల వేరు. తరంగాలకి సముద్రం ఆధారం. ఇప్పుడు చెప్పండి మీరే, ఆ రెండు వేరా? అలాగే సర్వజీవులకు ఆధారం ఏది? పరమాత్మ, అనంతుడైన పరమాత్మ అంతము కలిగిన లోకములన్నిటికీ ఆధారం. అంతేకాదు, లోకములన్నింటిలో ఆయనే ఉన్నాడు, కానీ ఆయన యందు లయమై ఉన్నాయి కనుక లయనాల్ లింగముచ్యతే. మనం ఎవరెవరు గొప్ప గొప్పవారు అనుకుంటున్నామో వారు కూడా ఆయన నుండే వ్యక్తమవుతారు, ఆయన యందే ఉంటారు. తర్వాత కనిపించకుండా పోయినా ఆయనలో ఉండిపోతారు, లయమవుతారు. కానీ ఎప్పుడు లయస్వరూపం మీద అదే లింగం. పరమేశ్వరుని యందే సర్వజగత్తు భాషిస్తున్నది. అని పరమేశ్వరుని లింగరూపంగా ఆరాధించడమే చాలా విశేషము సుమా. సర్వములో లీనమైన వాడిని నువ్వు ఆరాధిస్తే సర్వము ఆయనే అని ఎరుక కలుగుతుంది. ఆ ఎరుక కలిగే లోపల సర్వము ఆయనే అంటున్నావు గనక సర్వము నుండి ఆయన రక్షణ లభిస్తుంది. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. సర్వము భగవంతుడే అనే వాడికి సర్వము రక్షాస్వరూపంగా మారిపోతుంది. మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్నవన్నీ మనకు బాగుండాలని అనుకుంటాం కదా, కానీ ప్రపంచంలో ఇది బాగుండాలి, అది బాగుండాలి అని నువ్వు ఎన్ని లక్షల పేర్లు చెప్తావు, అన్నీ ఎవడి స్వరూపమో వాడొక్కడు అనుకూలమైపోతే ఇవన్నీ మనకు అనుకూలమైపోతాయి. అందుకే కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్ పవళ్ళ నిశలన్ అని ఇంత లిస్టు చెప్పాడు ప్రహ్లాదుడు. అక్కడ సముద్రము, గాలి, నేల చెప్పడానికి ఉద్దేశం కాదు, వాటన్నిటి కలడు కలడు అనేవాడు కూడా ఉన్నాడు.
ఆ కలడు అంటే ఏమిటో, లింగం అంటే అదే అర్థము తెలుసుకో. ఇక్కడ లింగం అంటే అంతటా శాశ్వతమైన ఉనికిగా ఎవడున్నాడు వాడు, అతడు పరమేశ్వరుడు, అతడిని ఆరాధించాలి. ఆ లింగారాధన నిజానికి రూపమని లేదు, రూపం అనేది లేదు కనుక లింగం అన్నారు. కానీ అటువంటి లింగతత్వముని గ్రహించే వరకు విశ్వంలో అన్నిటి నుంచి ఆయన అనుగ్రహం పొందడం కోసం లింగారాధన అనేది పరమేశ్వరుడే కల్పన చేసే లోకం కోసం. అలా ఏర్పడినటువంటి లింగములు బహురూపాలుతున్నాయి. కనుక పర్వత రూపము లేని మిమ్మల్ని సేవించుట, క్షేత్రముల యందు మీ యందు కూడా స్వయంభూ రూపముతో ఉన్న శివలింగములను ఆరాధించడం, అదేవిధంగా సిద్ధులు ప్రతిష్ఠించిన శివలింగాలను ఆరాధించడం, ఇవి తరచూ చేస్తూ ఉండాలి మానవుడైన వాడు. ఈ సాధనలో చాలా ప్రధానం. ఎందుకంటే ఇహలోకంలో సిద్ధులు ఇవ్వాలన్నా ఏదో పాపం అడ్డితేనే సిద్ధి రావట్లేదు కదా. కానీ శివారాధన చేస్తే వెంటనే శుద్ధత ఏర్పడి సిద్ధి లభిస్తుంది. అని మానవుడైన వాడు పరమేశ్వరుని ఆరాధించవలసినదే. అందుకే ఆయన క్షేత్రములు సేవించడం ఒకటి, శివలింగారాధన చేయాలి. శివలింగారాధన ఎవరు చేస్తారంటే మానవులే కాదయ్యా, బ్రహ్మ మురారి సురార్చిత లింగం, సురార్చిత వాళ్ళకు కూడా పెద్దలు ఊరు బ్రహ్మమురారి. అక్కడి నుంచి మొదలై అందరూ శివార్చన చేసేవాళ్ళే. ఆ లింగార్చన అంత అవసరం. లింగార్చన అంటే, లింగం అంటే ఏమిటి? నిర్మల భాసిత శోభిత లింగం. ఏది నిర్మలమో, ఏది భాసితమో అంటే అంతటి ప్రకాశింపజేస్తూ ప్రకాశమాత్రంగా చిన్మాత్రంగా ఉందో అది భాసిత. శోభిత అదే శోభిస్తున్నది, దానివల్లనే జగత్తుకు శోభ ఏర్పడుతుంది. కానీ జగత్తు శోభగా కనిపించడం అంటే ఏంటో తెలుసండి, అందంగా డెకరేట్ చేయడం కాదు, పనికొచ్చే విధంగా ఉండడం. శోభ అంటే మనకు పనికొచ్చే విధంగా ఉండడమే శోభ. సూర్యుడు శోభగా ఉంటాడు ఎందుకు చెప్పండి? ఆయన వల్ల కాంతి ప్రాణం దొరుకుతుంది. కనుక ప్రతిదీ మనకు పనికొచ్చేదైతేనే శోభ. ఇప్పుడు ప్రపంచంలో శోభ లేనిది ఏదో చెప్పండి, అన్నిటికీ శోభ ఉంది. ఆ శోభ ఎవరు? పరమేశ్వరుడు. అది నిర్మల భాసిత శోభిత లింగం. ఆ స్వామిని లింగాన్ని ఉపాసిస్తే ఏమిటి? జన్మజ దుఃఖ వినాశక లింగం. ప్రయోజనం అది. ఎవరు ఆరాధిస్తారు మొదట చెప్పారు, ఎవరిని ఆరాధిస్తారో రెండో వాక్యంలో చెప్పారు, ఆరాధిస్తే ఏమొస్తుందో మూడో వాక్యం చెప్పారు. ఈ మూడు తెలిసాక మనం చేయాల్సింది తత్ప్రణమామి సదాశివలింగం అన్నారు. ఇది లింగారాధన యొక్క విశేషం. అంటే లింగారాధన చెయ్యని వాడు ఎలా గొప్పవాడవుతాడు చెప్పు? అందరూ లింగారాధకులే అని ఎవరెవరు ఏ ఏ లింగాలను ఆరాధిస్తారో చెప్తున్నాడు ఇక్కడ. యోగులు జ్ఞానులు వాళ్ళ హృదయంలో వాళ్ళ శరీరమంతా లీనమై ప్రకాశింపజేసేటువంటి పరమేశ్వర లింగాన్ని హృదయంలో దర్శిస్తారు. దీనిపై అధ్యాత్మలింగం అని పేరు. ఇది కాకుండా లోకం క్షేమంగా నడవడం కోసం, అభీష్ట సిద్ధుల కోసం లింగారాధనలు అనేకం చెప్పబడుతున్నాయి సుమా. అందులో స్వర్ణలింగాన్ని ఆరాధిస్తుంటాడు బ్రహ్మదేవుడు. సృష్టికర్త అయిన వాడు స్వర్ణలింగాన్ని ఆరాధిస్తాడు. స్వర్ణలింగారాధన చాలా విశేషం. దేవతల్లో మరికొందరు కూడా స్వర్ణలింగారాధన చేస్తారు. స్వర్ణలింగారాధనకు విశేషం. అంతా శివారాధన అయినప్పటికీ ధాతువు మారుతుంటే ప్రయోజనాలు మారుతాయి. ఈ చెప్పేటప్పుడు బ్రహ్మదేవుడు ఆరాధిస్తానని మనం కాదనమాట అనుకోదు. ఆయన ఆరాధించినప్పుడు మనము ఆరాధించవచ్చు అని అర్థం ఇక్కడ. విశేషించి ఒక్కొక్క విధమైన శివలింగారాధనకు ఒక్కొక్క ఫలితం ఉన్నది. శివారాధన ఎప్పుడో ఒక ఫలితమే, కానీ అభీష్ట సిద్ధులు కోరేవారికి వివిధములైనటువంటి శివలింగారాధనలు చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా చెప్తూ స్వర్ణలింగ ఆయన ఆరాధిస్తాడు, వజ్రలింగ ఇంద్రుడు ఆరాధిస్తాడు. అదేవిధంగా అగ్నిదేవుడు ఇంద్రనీల మయమైనటువంటి లింగాన్ని ఆరాధన చేస్తాడు. శుక్రుడు పుష్యరాగమైనటువంటి లింగాన్ని ఆరాధన చేస్తాడు. చంద్రుడు ముత్యముతో లింగము చేసి ఆరాధిస్తాడు. అంటే దేవతలు నిరంతరం శివలింగారాధన చేస్తూ ఉన్నటువంటి వారే. ఇక ఋషులు మునులు ఎందరో ఆరాధన చేస్తుంటారు. అలాగే మానవ లోకంలో అనేక మంది ఋషులు పార్థివలింగ ఆరాధన చేస్తారు సుమా. వీటన్నిటిలో శివునికి ప్రీతి కలిగించేది మాత్రం బాణలింగం అన్నాడు. బాణలింగం అంటే నర్మదా నదిలో దొరికే శిలారూపమైనటువంటిది, శివుని యొక్క సాక్షాత్ స్వరూపం. అదేవిధంగా పార్థివలింగం. ఈ రెండు చాలా శ్రేష్టములు. భూమి యందు ఇలాంటి నదులు ప్రవహించాయంటే అది భూమి యొక్క భాగ్యం, అందున భారత భూమి యొక్క భాగ్యం అండి. తెలుసుకోండి. అదే పుణ్యనదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి, అక్కడ శివుడు ఆ రూపంతో ఉన్నాడు. అంత దివ్యమైనది నర్మదా. మళ్ళీ నర్మద గురించి చెప్పేటప్పుడు మరొక ఖండమే ఉంది, నర్మదా ఖండం, అవంతి ఖండం లేదా రేవా ఖండం అని చెప్పబడుతూ అదొక పెద్ద ఖండం. అది చెప్పుకుంటే నర్మద గురించి కొన్ని రోజులు చెప్పుకోవచ్చు. మరి కాశీఖండం గురించి కొన్ని రోజులు చెప్పలేదు, అది స్కందపురంలో ఒక పార్ట్. ఈ విధంగా లింగముల యొక్క మహాత్మ్యం చెప్తూ శివలింగారాధకుడు, శివారాధకుడు ఎటువంటి అద్భుతాలనైనా సాధించగలడు సుమా. కనుక మానవుడు సులభ ప్రయత్నంతో శివానుగ్రహం పొంది ఎంతో కష్టపడితే కానీ పొందని ఫలాలు పొందవచ్చు. చూసారా, ఎంతో కష్టపడితే కానీ పొందని ఫలాల్ని సులభంగా చేసి శివ పూజ వల్ల పొందవచ్చు. అందుకే మూడు ఎప్పుడు ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మొదటిది శివారాధన, రెండవది శివచింతన, మూడవది పంచాక్షరీ జపం. ఈ మూడు నిరంతరం ఉండాలి. ఈ మూడింటితో పాటు మరో రెండు కలవాలట, అప్పుడు వాడు శివప్రీతి పత్రవుతాడు.
ఈ మూడు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఈ రెండు ఉన్నవాళ్ళే కొంచెం సందేహం. ఏమిటి ఆ రెండు కూడా చెప్పేస్తే మన టెన్షన్ పోతుంది కదా. ఒకటి నిరంతరం పంచాక్షరి పలకడం, రెండవది నిరంతర శివచింతన, మూడవది శివ పూజ. ఇప్పుడు మూడు చెప్పుకున్నాం. ఇందులో పంచాక్షరి పలికేది నోరు, చింతన చేసేది బుద్ధి, పూజించేది శరీరం. త్రికరణాలు అయిపోయాయి కదా, త్రికరణాలు శుద్ధి అయిపోయాయి. ఇంకా ఉండవలసింది ఏంటంటే పరవాద విముఖత. నాలుగవది పరవాదం, ఇతరుల గురించి చర్చించడం. ఏమిటానండి అన్నీ వింటారు కానీ వీళ్ళు మారండి, ఎప్పుడు ఇంతే, మీకు తెలియదేమో అల్లా ఆవిడ ఏం చేసిందంటే, వీటిని పరవాదం అంటాను తెలుసుకోండి. ఇక్కడ ఇంకొకటి గురించి చర్చించేటప్పటికే అంతా పాడైపోతుందండి ప్రపంచం, నేను తప్ప బ్రాకెట్లో. అది ఇక్కడ ఎవరితోనే చెప్పేటప్పుడు నువ్వు నేను వేర్లే అంటాడు. మళ్ళీ వాడు పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకోటి వస్తే వాడితే అదిని వాడిని తోసేస్తాడు అక్కడికి. ఇలా ఉంటాం. దీన్ని పరవాదం అంటారు ఇక్కడ, పరవాదం. రెండవది పరస్త్రీ విముఖత, అది ఉండాలి. అంటే కామచింతన లేకుండా ఉండాలి. ఇది చాలా ప్రధానం. ఈ 5 సులక్షణాలు ఎవడి వద్ద ఉంటాయో వాడు శివానుగ్రహానికి పరిపూర్ణమైన పాత్రుడు, వాడు నిజమైన శివభక్తుడు. మొదటి 3 చేసేవాడు దొరకచ్చు, కానీ చివరి 2 కలియకపోతే 3 పూర్ణ ఫలాన్ని ఇవ్వవు, తెలుసుకోండి. అలాగే నా 2 రాలేదు కనుక ఈ 3 కూడా మానేశాను అనకూడదు ఇక్కడ, అది మహాప్రమాదమే. సాధకులకి ఎన్ని చెప్పాల్సి వస్తుందో అని చెప్తూ, శ్వేతుడు అని ఒక మహానుభావుడు ఉండేవాడయ్యా. అతని పేరేంటి శ్వేతుడు. ఈ కథ ఎంత గొప్పదంటే, కాశీఖండంలో విశ్వానర మహర్షి పుత్రుడు ఈ కథను ఉటంకిస్తాడు. అంత గొప్ప కథ. ఈ కథ గురించి పురాణాల్లో అనేక రూపాల్లో ప్రస్తావన కనబడుతుంది. అలాంటి గొప్ప కథని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఈ కథలో మర్మములు చాలా ఉంటాయి. ప్రతి కథని మర్మం కోసం చెప్పుకోవాలి. కేవలం మర్మం చెప్తే వింటున్న వాళ్ళ అవస్థలు ఎలా ఉంటాయో మాకు అనుభవమే. అందుకే కథ కలపాలి ఇక్కడ. ఈ కథని చెప్తున్నాడు. విశేషమైన కథ ఇది. శ్వేతుడనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయన ఎలా ఉండేవాడో చెప్తున్నా. బ్రహ్మణ్య సత్యవాక్ శూర శివభక్తో నిరంతరం. ఎల్లవేళలా కూడా శివభక్తుడు. ఎల్లవేళలా అంటే పొద్దున్న శివభక్తుడు అంటే మధ్యాహ్నం ఇంకేదో భక్తుడు కాకుండా నిరంతరం శివభక్తుడు. దానికి తోడు బ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, తపస్సు ధర్మము వీటిని రక్షిస్తాడు. రక్షించడం అంటే తపస్సు ధర్మం పుస్తకాలు పెట్టి లాకర్లో పెట్టడం కాదు. రక్షించుట అంటే ఆచరించుట, ఆచరింపజేయుట. ఈ రెండిటికి అడ్డం వచ్చేవాటి తొలగించుట. 3 తెలుసుకోవాలి ఇక్కడ. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని పాటించాలి, పాటిస్తే సరిపోదు, ఇంకోటి చేత పాటింపజేయాలి. నాకంత ప్రభావం లేది అంటే నీ మాట ఒకడైనా వింటాడుగా భూమి మీద, వాడికే చెప్పు చాలు. కనుక ప్రతివాడు వాడి శక్తి కొలది ధర్మం పాటించాలి, పాటింపజేయాలి. మూడవది ఏంటంటే ఆ ధర్మానికి దెబ్బ తీసేవాళ్ళని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. అలా ధర్మం కోసం మనం పాటుపడితే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన. ధర్మరక్షణ 3 విధాలుగా చేయాలండి ఇక్కడ. వాడి శక్తిని అనుసరించి ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేయాలి. అటువంటి వాడు బ్రహ్మణ్యుడు ఈ అర్థంలో. కానీ బ్రహ్మణ్య సత్యవాక్ శూర, మళ్ళీ పరాక్రమవంతుడు. అటువంటి వాడు శశాసాధ సశక్తితో నృప, రాజ్యాన్ని చక్కగా పాలన చేస్తున్నాడు. అతని పాలనలో ఎలా ఉండేది అంటే ప్రకృతి అతనికి పూర్తిగా అనుకూలించింది. ఎందుకంటే అటువంటి ధార్మికుడు భక్తుడు. అంటే ఉత్తమ పాలకుడికి ఉండవలసిన 2 లక్షణాలు ధార్మికత, భగవద్విశ్వాసం. తెలుసుకోండి, ఈ 2 ఉండాలి ఇక్కడ. అందుకే ప్రపంచానికి నాస్తిక పాలన రాకూడదు అని మనం ప్రార్థన చేయాలి. ఆస్తికతని దెబ్బతీయడానికి ప్రయత్నించే దుష్టులు పాలకులు కారాదని యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. అంతేగాని ఎవడో గెలవాలని యాగాలు చేయవద్దు. ధర్మం గెలవాలని, ధర్మం రక్షించేవారు గెలవాలి. నన్ను సర్వనామమే వాడు, అప్పుడు ధర్మం రక్షింపబడుతుంది. కానీ వీడి వల్ల ధర్మం రక్షింపబడుతుంది కానీ వాడి పేరు వాడి గోత్రం పెడతాననుకోకు. వాడు నటిస్తాడు, తర్వాత ధర్మాన్ని దెబ్బతీస్తాడు. చూస్తూనే ఉన్నాం లోకంలో. అందుకే నా దేశానికి ధర్మాన్ని రక్షించేవారు, రక్షించగలిగేవారే పాలకులు కావాలని ప్రతివారు వారి సాధన వాళ్ళు చేయాలి. అందుకే శశాసాథ సశక్తితో నృప, అలా శాసన చేయడం వల్ల ప్రకృతి అనుకూలించింది. ఆ దేశంలో అరిష్టాలు లేవు. అదేవిధంగా పుత్రమరణాలు లేవన్నాడు. పుత్రమరణాలు అంటే అర్థం పిల్లలకి కర్మ చేయవలసిన దుస్థితి తల్లిదండ్రులకు కలగట్లేదు. రామరాజ్య వర్ణన ఎలా ఉందో అలాగే చెప్పాడండి ఇక్కడ. ఆ విధంగా చక్కగా ఉన్నది. అయితే అతడు పెద్దవాడయ్యాడు, వయస్సు పూర్తయింది, మృత్యుకాలం సమీపమైంది. అయితే నాకు మృత్యు వస్తుంది ఆయనకు తెలుస్తుందా? తన పని తాను చేసుకుంటున్నాడు. తాను తన గదిలో శివమందిరంలో శివుని ఆరాధన చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు మృత్యు సమయం వచ్చినప్పుడు ఎవరి దగ్గరగానే ముందు కింకరులు రావాల్సిందిగా వాళ్ళు వచ్చారు, యమకింకరుడు. కానీ ఈయన నుంచి వస్తున్న తేజస్సును భరించలేక వాళ్ళు తిన్నగా ఎముడి వద్దకు వెళ్ళిపోయారు. ఎందుకంటే శివారాధన చేసేటప్పుడు
ఆ శివ మంత్రస్మరణ వల్ల అంతవరకు ఉన్న మామూలు శరీరం దీక్ష వల్ల శాంభవ శరీరంగా మారుతుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది శాంభవ శరీరం, శాంభవ దేహం ఉత్పన్నమవుతుంది. అంటే అది బాబులకు బయటకు కనబడే చర్మమాంసాస్తమయం కావచ్చు, కానీ లోపల తేజస్సు అది ఏర్పడుతుంది ఇక్కడ. ఎందుకంటే ప్రతివాడికి వాడి కర్మ తీవ్రత రక్తంలో, ఎముకల్లో, మాంసంలో ప్రవేశించిపోతుంది. అది పాప సంస్కారాలు కలిగిన వాడి దేహం నిండా పాపపు వాసనలే ఉంటాయి. అంటే అదేదో ప్రత్యేకమైన స్మెల్ అనుకోవద్దు. అక్కడ వాసన అంటే ఇంపాక్ట్ అని అర్థం. అది కొందరు పక్కన కూర్చుండి ఎక్కడలే నెగిటివ్ థాట్స్ వస్తాయి, అది పక్కవాడి ప్రభావం కూడా కావచ్చు. కొంతమంది పక్కన కూర్చుండి సద్భావాలు వస్తాయి, అది ప్రభావమే. అందుకే మన యొక్క కర్మలు, మన ఆలోచనలు మన రక్తాదుల్లో కూడా ప్రవేశించిపోతాయి. అందుకే మంత్రం ఏం చేస్తుందంటే ముందు వాటర్లోంచి దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. అందుకే మనం మహాన్యాసం చేసేటప్పుడు త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే తతో భూత ప్రేత పిశాచ యక్షస్వాపద బద్ధ బ్రహ్మరాక్షస యమదూతా శాకినీ ఢాకినీ ఇవన్నీ కూడా జ్వలంతం మాం పశ్యంతు అంటారు ఇక్కడ. ఈ చుట్టూ బాధించే శక్తులకి నేను ఎలా కనబడాలంటే జ్వలిస్తున్న అగ్నిపర్వతంలా కనబడాలి, అవి భయపడి దూరం వెళ్ళిపోవాలి. అది దాని యొక్క భావం. అది అవ్వాలంటే త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే. ఈ చర్మంలో, మాంసంలో, ఎముకల్లో పేరుకుపోయిన పాపం తొలగి తేజస్సు వస్తుంది, అంతవరకు చేసిన శివమంత్రాదుల వల్ల. అలాంటి తేజస్సు వచ్చినప్పుడు దుష్టశక్తులు నిలబడలేవు. యక్ష యమదూతా శాకినీ ఢాకిని, ఎవడు చెప్పాడు చూడండి. యక్షులు, యమదూతలు, శాకినీ ఢాకిని, దుష్టశక్తులు, పిశాచాలు ఇవన్నీ కూడా బాధించడానికి వచ్చినప్పుడు అలాంటి వాడిని చూసి దూరం పారిపోతుంది. అది యమదూతాహ లిస్ట్ ఉంది కదా. ఇతను నిత్య శివారాధకుడు, తాను ధ్యానంలో తానున్నాడు. అతని నుంచి వచ్చిన తేజస్సు యొక్క స్వరూపం వాళ్ళకి కనబడింది. సూక్ష్మంగా ఉంటాయి కనుక వాటికి సూక్ష్మశక్తి కనబడుతుంది. మామూలు స్థూల నేత్రాలకు అది గోచరించదు. అదే దేవతలకి అలా కనబడుతుంది, దుష్టశక్తులకి కనబడుతుంది. అవి సూక్ష్మ స్వరూపాలు కనుక. అందుకే యమదూతలు అక్కడ నిలబడలేక యముడి వద్దకు వెళ్ళారు. యముడు సాక్షాత్ దైవతల్లో ఒకడు కదా, ఆయన తట్టుకోగలడు. వీళ్ళు అక్కడ పంపితే వచ్చిన కింకర్లు మాత్రమే. వాళ్ళు వెళ్ళి మా వల్ల కాదయ్యా అంటే టైం అయిపోతుంది అనుకున్నాడు. ఈ టైం కాదులేండి, అక్కడ టైం, యముడికి టైం. అందుకు టైం అవుతుంది, ఆయన తీసుకెళ్ళాలి కదా అని యముడు వచ్చాడు. కానీ యముడు కూడా ద్వారం దగ్గర పాశం పట్టుకు నిలబడిపోయాడు. చిత్తరువు నిలబడినట్టు నిలబడిపోయాడు, బొమ్మలా నిలబడిపోయాడు. ఎందుకంటే ఆ శాంభవ తేజస్వరూపుడి వైపు నేను వెళ్ళకూడదు. ఏమిటి ఇక్కడికి వచ్చాను నేను? పంచాక్షరి మారుమురుగుతోంది, పెదవుల్లో కాదు శరీరమంతా ధ్వనిస్తుంది పంచాక్షరి. అటువంటి వాడు తేజస్సు చూస్తూ అలా ఉండిపోతే కాలుడు వచ్చాడు అక్కడికి. కాలుడు వేరు, యముడు వేరు, రెండూ ఒకటే అన్నట్టుగా కొన్ని చోట్ల కనబడుతుంది. కానీ టైం నిర్ణయిస్తుంది కాలం, దానికి ఏం చేయాలో చేస్తుంది యమ. అది తెలుసుకోండి ఇక్కడ. రెండు అది యమించేది యముడు, రెగ్యులేటర్. ఏ టైం ప్రకారం చేస్తాడో అది కాలం. ఈ రెండు విభూతులు, ఒకే దాని రెండు పార్శ్వాలు. ఇంకా చెప్పాలంటే వచ్చేటప్పుడు కాలుడు వచ్చి యముడితో అంటున్నాడు, ఏమిటి వల్ల నిలబడిపోయో, టైం అయిపోతుంది. అది చెప్పడానికి వచ్చాడండి, టైం కదా. అందుకే ఆయన ఏమిటి అలా నిలబడిపోయో అన్నాడు. బాబు, ఆయన దగ్గర ఉన్న శాంభవ తేజస్సు చూస్తూ ఉంటే నేను దగ్గరికి వెళ్ళలేను, అది నేనేం చెయ్యలేనయ్యా అన్నాడు. మన పని మనం చేయాల్సిందే, నువ్వు చేయకపోతే నేను చేస్తానుండని కాలుడు అనేక హస్తాలతో ఈయన మీదకి వెళుతున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు ఆయన. కళ్ళు తెరిచి ఎలా చూశాడో వర్ణిస్తున్నారండి. ఇది గొప్ప అద్భుతమైన వర్ణన. అందుకని అమ్మో కాలుడు వచ్చాడని భయపడలేదు, శివా నువ్వు రక్షించనలేదు. ఇక్కడ గమనించవలసిన అద్భుతమైన స్థితి అంటే శ్వేతుడి యొక్క స్థితి ఎటువంటి యోగ భూమికలో ఉందో పరిశీలించాలి. ఆయన ఎలా ఉండంటే ధ్యానస్థితం ఆత్మనిరతం. ఆయన ధ్యానస్థితిలో ఉంటూ ధ్యానస్థితం చాత్మని తం విశుద్ధ జ్ఞాన ప్రదీపేన విశుద్ధ చిత్తం ఆత్మానమాత్మాత్యతయా నిరంతరం స్వయం ప్రకాశం పరమం పురస్తాత్. ఒక్క శబ్దం ఎంత గొప్పగా వేశాడో చూడండి. ఇక్కడ తన యందు తానున్నాడు అంటే దేహాదులు నేననే భావన, భ్రాంతి నుంచి వెళ్ళి తన యందున పరమాత్మతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాడండి. వాడే అసలు శివుడు. ఆయనతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాడు. విశుద్ధ జ్ఞానంతో ప్రకాశించిపోతూ ఉన్న విశుద్ధ చిత్తం కలవాడై ఉన్నాడు. ఇక్కడ తన యందు తాను తాదాత్మ్యం చెందిన స్వయం ప్రకాశ స్వరూపుడుగా ఉన్నవాడిని చూసి వాళ్ళు గమనిస్తున్నారు. అయితే తాను కళ్ళు తెరిచి వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. బయటికి చూస్తూ ఉన్న నిర్వికారంగా చూస్తున్నట్ట. అంతేకాని వీడు కాలుడు, వీడు యముడు ఏం చేస్తున్నా భయం కనిపించట్లేదు, వీళ్ళు ఏం చేస్తారా అని ఉత్సుకత కనిపించట్లేదు. కేవలం నిర్వికారంగా బాహ్యాన్ని చూస్తున్నాడు. ఆ స్థితిలో ఉన్నాడు. సంచించమానం మనసా అచలేనా, అచలమైన మనస్సుతో కేవల శివచింతన చేస్తున్నటువంటి వాడై శైవం పదం యత్ పరమార్థ రూపం
కైవల్య సాయుజ్యకరం స్వరూపత. కైవల్య సాయుధ్యాన్నిచ్చే శివుణ్ణి స్వరూపముగా తెలుసుకున్నాడు. ఈ మాట చాలా రహస్యమైన మాట అండి. ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తున్నాడు అంటే శివుణ్ణి ఆరాధిస్తున్న వాడు అని రెండో వస్తువు ఉన్నది. అని వాడు అని నేనే అని ఏదనుకుంటున్నాడో అదే శివుడని శివోహం అనే స్వరూప స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నాడు కనుక నిర్వికారంగా ఉన్నాడు. అలా ఉంటే అక్కడ ఉన్నటువంటి కాలుడు వెంటనే తన శూలం తీసుకుని ఇతని మీదకి వెళ్ళబోతూ ఉంటే ఇతడు నిర్వికారంగా ఉన్నాడే కానీ ఈయన ఎదురుగా ఉన్న శివలింగంలోంచి శివుడు ఒక్కసారి ఉద్భవించాడు. ఇక్కడ ఉద్భవించిన వాడు పాలనెత్తను తెరిచాడు. ఆ పాలనెత్తను తెరవగానే అక్కడి నుంచి ఉన్న అగ్నిజ్వాలలకి కాలుడు కాలిపోయాడు. కాలుడు దగ్ధమైపోయాడు మొత్తం. అది చూస్తున్నాడు యముడు. ముందే అన్నాను వెళ్ళొద్దని, వెళ్ళాడు. అంటే ఈయనకేదో ఎక్స్పీరియన్స్ ఉందేమో పూర్వంలో, మనకేం తెలుసు. మార్కండేయుడు కథల్లో ఈయన గుండె మిత్తన్నాడు కదా, అందుకే ఈయన జాగ్రత్త పడిపోయాడు ముందే. అందుకే శంకర భగవత్పాలు వారు అంటారు, వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. ఎవడైనా శివభక్తుడు కనబడితే యముడు ఒకసారి గుండె తడుముకుంటాడు. ఎందుకంటే ఇదివరకు ఇలాగే శివభక్తుడి దగ్గరికి వెళ్తే ఎడంకాలు తొక్క తన్నుతున్నాడు ఆయన. అది గుర్తుకొస్తుంది ఆయనకి ఇక్కడ. అందుకే ఆయన ముందే జాగ్రత్త పడ్డాడు. చెప్పొద్దు కాలుడికి ఒకటి తన్ను తిన్నానని, కానీ ఆ భయంతో చెప్పలేదు ఆయన. కాలుడికి ఎక్స్పీరియన్సు. తగలబడిపోయాడు మొత్తం, దగ్ధమైపోయాడు కాలుడు. ఏమయ్యాడు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అవసరం. దగ్ధమైపోయాడు కాలుడు. అక్కడ కాలుడు దగ్ధమైపోగానే పరమేశ్వరుడు అలా ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. అప్పుడు నమో రుద్రాయ శాంతాయ స్వజ్యోత్స్నాయాత్మవేధసే నిరంతరాయ సూక్ష్మాయ జ్యోతిషాం పతయే నమః. అద్భుతమైన మాటలు ఉన్నాయని శ్లోకం ఎంచుకుందాం. స్వజ్యోత్స్నాయాత్మవేధసే, తన ప్రకాశముతో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైన వాడు అని శివుని అద్భుతంగా స్తుతించాడు శ్వేతుడు. అయ్యా ఇతడెవడో నాకు తెలియదు, నేను నిర్వికారంగా చూస్తున్నా, నువ్వు దగ్ధం చేసావు, ఏమిటి విషయం అని అడిగేది. అంటే నన్ను తలంచి తాదాత్మ్యం చెందిన వాడిని నేనే కాపాడుకుంటాను. ఇలాంటి తాదాత్మ్య స్థితిలో ఉన్న ప్రహ్లాదుని విష్ణువు అలాగే కాపాడాడు. తెలుసుకోండి, ఆ తాదాత్మ్య స్థితి అనేది సాధారణంగా రాదు. అంతేగాని నేను నరసింహ భజన చేస్తూ ఎక్కడొస్తాడో నరసింహస్వామిని ఒక కన్ను తెరిచి చూస్తే తాదాత్మ్యం కాదు ఇక్కడ. ఆ తాదాత్మ్య స్థితి సామాన్యం కాదు. అటువంటి స్థితిని పొందాడు శ్వేతుడు. అందుకే నిన్ను దెబ్బతీయడానికి వచ్చిన వాడిని నేను తగలబెట్టాను సుమా. ఎందుకంటే కాలం లెక్కలు నా భక్తుడి దగ్గర పని చెయ్యవు. ఎందుకంటే నేను కాలానికి అతీతుణ్ణి. నా భక్తుడి దగ్గర కాలు లెక్కడు కూడా పని చెయ్యం. మరి ఈయన ఆర్డర్ ఇస్తేనే కాలం పనిచేస్తుంది. ఆ కాలం బట్టి యముడు వచ్చాడు. అది ఈశ్వరుడు చేసిన శాసనమే కదా. అంటే ఇతను నన్ను ఆశ్రయించక ముందు ఇచ్చిన ఆర్డర్ అది. కానీ ఇప్పుడు నా దగ్గర ఇతను చింత భక్తుడయ్యాడుగా, ఇంకా వీడి వైపు రాకూడదు వాళ్ళు. కానీ దేవతలు కూడా నేను చెప్పినట్టే, శివుని యాజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అన్నట్టుగా యముడు కానీ ఇంద్రుడు కానీ దేవతలు చెప్పినట్టే నడుచుకుంటారు, అందులో సందేహం లేదు. కానీ తన భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికీ దేవతలు నా మాట ఇదివరకు చెప్పారు కదా అని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నా వాళ్ళు అయిపోయారు. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషక్. అక్కడ మంత్రంలో ఉన్న అంతరార్థం అండి. ఇక్కడ దేవతలకు కూడా అంతర్యామి. కానీ దేవతలు అప్పుడు అలాగే చెప్తేనే కదా ఇప్పుడు వచ్చాం, ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలాగా అంటే అప్పుడు అలా అన్నాను అదే, ఇప్పుడు ఇలా అన్నాను ఇదే, వెళ్ళండి అంటాడు. ఆయన క్వశ్చన్ చేయడానికి లేదండి ఇక్కడ. అందుకు నేను ఆ పని చేశాను, నిన్ను రక్షించాను నాయన అని చెప్తే అప్పుడు దేవతలు వచ్చి ప్రార్థన చేస్తుంటే శ్వేతుడు అంటాడు, స్వామి ఇప్పుడు కాలుని తగలబెట్టేస్తాం, కాలమే తగలబడిపోతే సృష్టి ఎలా సాగుతుందో చెప్పు. ఎందుకంటే సత్కర్మలు చేయాలంటే ఎప్పుడు చెయ్యాలి అనేది ముందు ప్రధానం. ఎప్పుడు అంటే కాలమేగా. కానీ సృష్టి కర్మ మీద నడుస్తుందంటే కర్మం కాలాన్ని ఆధారం చేసుకుని నడుస్తుంది. కానీ మానవుడు తరించాలన్న సత్కర్మలు కూడా కాలాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. కనుక కాలాతీతుడవైన నువ్వు కాలాన్ని దహనం చేసిన తర్వాత లోకం ఎలా నడుస్తుందయ్యా అన్నాడు. అదే దేవతలు కూడా ప్రార్థన చేశారు. లోకగతికి నువ్వు ఏర్పరిచిన వారే, నువ్వు భక్తుణ్ణి కాపాడలేనటువంటి కరుణ ఉద్రేకమై నువ్వు కాలుని దగ్ధం చేసావు. కానీ లోకగతి కోసం కాలుడు కావాలి కదా అంటే అప్పుడు పరమేశ్వరుడు తిరిగి కాలుని బ్రతికించగలిగాడు. అక్కడ ఒక మాట అంటాడు శ్వేతుడు, నువ్వు కేవల సంహారకుడు మాత్రమే కావు కదా శివ, సృష్టి స్థితి లయలు మూడూ చేయగలవాడు నువ్వు అని అనడంతో తాను దగ్ధం చేసిన కాలుని తిరిగి బ్రతికించాడు శివుడు. ఇప్పుడు కానీ కాలుడు మళ్ళీ బ్రతికాడు. అప్పుడు యముడు చూశాడు, నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సే గతంలో అయిందిలే అని కూడా అప్పుడు చెప్పాడు ఆయన నెమ్మదిగా. కాలుని తిరిగి బ్రతికించాడు స్వామి. కాముణ్ణి తగలబెట్టాడు, తిరిగి బ్రతికించాడు. కాలుణ్ణి తగలబెట్టాడు, తిరిగి బ్రతికించాడు. ఇది రహస్యం అండి. అందుకే జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, పుట్టుకి కారణం కామం, మరణానికి కారణం కాలం.
శివుడు కాముణ్ణి తగలబెట్టాడు, కాలుణ్ణి తగలబెట్టాడంటే నన్ను ఆశ్రయించిన వారికి జనన మరణాలు లేకుండా చేస్తానని చెప్తున్నాడు పరమేశ్వరుడు అనే అద్భుతమైన రహస్యాన్ని జగద్గురువులు చెప్పారండి. వారే అర్థం చేసుకోగలరు ఇలాంటి విషయాన్ని. చంద్రశేఖరులు కదా వారు, చంద్రశేఖరుడు వారికే అర్థమవుతాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః, యమః వై కాలః రెండూ చెప్పుకోవచ్చు ఇక్కడ. అందుకే కాలభీత విప్రబాల పాలతే నమశివాయ, కాలభీతుడైన విప్రబాలుణ్ణి కాపాడాడు అన్నప్పుడు మార్కండేయుడు. ఇప్పుడు ఈయన కాలభీతే లేదు, ఈయన స్థితే శివునితో తాదాత్మ్యం చెందిపోయాడు. కాలం కూడా పట్టని స్థితిలో ఉన్నాడు. కాలం కూడా పట్టని స్థితిలో భక్తుడు ఎవడో వాడిని కాలాతీతుడు అనుగ్రహించుతాడు. కాలం ఏమీ చేయలేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఈశ్వరుడు కాలాతీతుడు. నువ్వు టైం పెట్టుకుని ధ్యానం చేయొచ్చు, ఎప్పుడు అలారం మోగుతుందా అనే ధ్యానం చేస్తావు, ఇంకేముంది ఇక్కడ. ఒక ఆయన 5 నిమిషాలు ధ్యానం చేయాలని 5 నిమిషాల తర్వాత అలారం పెట్టుకున్నాడు. మధ్యలో ఎప్పుడు మోగుతుందని ఫోన్ చూస్తూనే ఉన్నాడు. వచ్చింది బాధ అది. ఇంకా ధ్యానం దేని మీద ఉందో మనకు తెలిసిపోయింది ఇక్కడ. అలారం కంటే ముందు వాడు మోగాడు, ఇది బాధాకరమైన అంశం. కనుక కాలాతీతం, ధ్యానం అంటేనే కాలాతీతం. కాలం పట్టని స్థితికి వెళ్ళిపోవాలండి. సామాన్యమా? సుషుప్తిలో కాలం తెలిసిందా? కాలం సాపేక్షం. కానీ కాలాతీత స్థితి అది అర్థం కావాలంటే కాలాతీత విఖ్యాతుడు అర్థం కావాలి. కాలాతీత విఖ్యాత సామజ వర్గమన, పరమాత్మ యొక్క తత్వం అది. కాలాతీత విఖ్యాతుడైన, అందుకే కాల సంహార కరుణాకర కైవల్యప్రద కమనీయానన కాలసంహార అని త్యాగయ్య కాలసంహారమూర్తిని ఆరాధన చేస్తారు. ఈ కాలసంహారమూర్తి ఉన్న క్షేత్రం చిదంబరం దగ్గర ఉన్నదండి. ఇక్కడ విశేషించి కాలసంహారం అంటే యముణ్ణి కొట్టినవాడేనే కాదు, శ్వేతకేతువుని రక్షించినప్పుడు కాలుణ్ణి కూడా తగలబెట్టాడు. ఈ విధంగా యముణ్ణి కాలుణ్ణి మృత్యువుని జయించిన శివుడి కథలు చాలా చాలా ఉన్నాయని మనకు అర్థమైంది. ఇంతవరకు ఏదో మార్కండేయుడు కథ అనుకున్నాం, ఇప్పుడు శ్వేతుడి కథ దొరికింది. శ్వేతుని రక్షించి కాలదహనం చేశాడు. ఇక్కడ తిరిగి కాలుని బ్రతికించాడు, భక్తుడి ప్రార్థన మేరకు బ్రతికించాడు. అంతేగాని కాలుని ఆయన బ్రతికించాడు, కానీ ప్రార్థించారు కదా అని బ్రతికించాడు. అని ఏదైనా చేయగలడండి పరమేశ్వరుడు. అప్పుడు ఇంకా స్థితి శ్వేతుడిది ఎలా ఉన్నదంటే శివసాయుధ్యాన్ని పొందాడు. ఆయన బ్రతుకున్నంతకాలం శివతాదాత్మ్యంలోనే ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి శివసాయుధ్యాన్ని పొందాడు. కనుక సుబ్రహ్మణ్యుడు చెప్తున్నాడు, ఏవం భక్తిపరాణాంచ మహాదేవే జగద్గురౌ సిద్ధి కరతలే తేషాం నిత్యం ప్రతివదామి వహ, లేదా సత్యం ప్రతివదామి వహ. ఎవడు నిత్యం శివారాధన చేస్తాడో, శివభక్తి పరుడై ఉంటాడో, మహాదేవుడు జగద్గురువైన శివుని నిరంతరం ఆరాధించే వారికి సిద్ధి కరతలమునందుంటుంది. అది తెలుసుకో. యముడు ఈ సన్నివేశం జరిగిన తర్వాత యమలోకానికి వెళ్ళి భటులందరినీ పిలిపించాడు. ఎందుకంటే ఇందాక కింకర్లు భయపడి వచ్చేసారు. ముందే మీకు చెప్తున్నాను నేను, ఇప్పుడు కాలుడికి ఎక్స్పీరియన్స్, అంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్. అయితే అనుభవం వచ్చిన తర్వాత గ్యాప్ వస్తే మర్చిపోతూ ఉంటాం. అది కూడా వచ్చింది, అవునా లేదండి? అందుకే మనం ప్రవచనం ఏడాది తర్వాత మళ్ళీ చెప్పిన ఫ్రెషే. అది చెప్పేవాడికి సౌకర్యం, చెప్పిందే చెప్పచ్చు. ఏం చేస్తాం, మర్చిపోతారండి, ఏం చేస్తాం. అది యముడికి కూడా చాలా గ్యాప్ వచ్చింది కాలుడి ఇన్సిడెంట్ జరిగే వరకు. మళ్ళీ మీటింగ్ పెట్టాడు. ఎందుకంటే తనకే మరపు వచ్చినాడు, భట్లకి ఏమవుతుంది. అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి ఇన్స్ట్రక్షన్స్. ఆయన చెప్తున్నాడు, నాయన బాగా గుర్తుపెట్టుకోండి, పుణ్యాత్ములు పాపాత్ములు గొప్పవారు అన్నీ పక్కన పెట్టండి. ఎవడు నుదుట విభూది రేఖలు ఒంటికి రుద్రాక్షలు కనబడతాయో, ఎవడు నోట శివనామం ఉంటాయో వాడు జోడికి వెళ్ళకండి. వెళ్ళినా దండం పెట్టొచ్చేయండి అంతే. ఎందుకంటే వాళ్ళ యూనిఫారం చూస్తే తెలుస్తుంది వాళ్ళు మన వాళ్ళు కారు, ఇది తెలుసుకో. ఈ 3 ఉన్నవాళ్ళకి దండం పెట్టి రావాలి అని యముడు అందరికీ ప్రకటించాడయ్యా అన్నారు. ఇలా శివధర్మాల్ని సుబ్రహ్మణ్య స్వామి చెప్తూ ఉంటే వింటూ వింటూ ఆనందపడిపోతున్నారు. ఇంకా వినాలనుంది అయ్యా అన్నారు. మీకేం పోయి వినమంటారు, కాలం ఒకటి ఉంది కదా అంటూ ఉంటే, అప్పుడు ఒకప్పుడు నారదులు వారు కైలాసానికి బయలుదేరారు. కైలాసం ఎంత అందంగా ఉందో వర్ణించారు. అలా వెళుతూ ఉంటే అక్కడ నారదుల వారు కనుక ఈయనకి ప్రవేశం వచ్చింది. ఆ లోపల దివ్యమైన సింహాసనంపై శివుడు పార్వతి మాత్రమే ఉన్నారండి. ఏమి దర్శనం లభించిందో, ఎన్ని పుణ్యాలు తపస్సులు ఉండాలో అవన్నీ రాశీభూతం కనుక నారదుల వారికి లభించింది. దృష్ట్వా తౌ దంపతి శుద్ధౌ రాజమానౌ జగత్రయే అభిన్నౌ భేదమాపన్నౌ నిర్గుణౌ గుణినౌ చ తౌ సాకారౌ చ. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే రూపంతో కనబడుతున్నారు, కానీ ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడంటే, భేదము కాని వారు
అంటే వేరు కాని వారు వేరుగా కూర్చుని ఉన్నారు అన్నారు. అంటే శివుడు శక్తి వేరు కాదు, కానీ ఇద్దరుగా కనబడుతున్నారుగా, వేరైనట్లు. అందుకే అభిన్నవు భేదమాపన్నవు, భిన్నత్వం లేనివారు భిన్నులుగా కనిపిస్తున్నారు, నిర్గుణులైన వారు గుణవంతులుగా కనబడుతున్నారు. సాకారవుచ నిరాకారవు, ఎవరు నిరాకారులో వారు సాకారులుగా కనబడుతున్నారు. అంటే శివుడు నిరాకారుడు సాకారుడు కూడా. అంటే సగుణ సాకార రూపం ధరించాడు అంటే కర్మచేత బంధితుడే రూపం స్వీకరించలేదు. కర్మచేత బంధితులే రూపం స్వీకరించే వారు జీవులు. లీలతో రూపాన్ని స్వీకరిస్తూ కర్మకు బంధం లేనివాడు ఈశ్వరుడు తెలుసుకోండి. నిర్గుణుడైనప్పటికీ గుణం ఉన్నట్లు, నిరాకారుడైనప్పటికీ సాకారుడైనట్టు ఉన్నవారు నిరాతంకౌ, ఎప్పుడు ఏ ఆపద లేనటువంటి స్వరూపాలే రెండు. సుఖప్రదౌ, జగతికి సుఖాన్ని ఇచ్చేవారు. అలాంటి వారిని వవందేచ ముదాతౌ, అటువంటి వారిరువురికి వందనం చేశాడు. ఎవరంటే నారదో భగవత్ప్రియ, నారదులు వారు నమస్కారం చేశారు. చేసిన తర్వాత స్వామి నీ లీలలే ఈ జగత్తంతా, లీల అంటే ఆట, మీ ఇద్దరి క్రీడలే ప్రపంచము అంటే క్రీడలు బాగా గమనిస్తున్నావా అన్నారు. మీ క్రీడ చూద్దామని వచ్చానన్నాడు నేను. అప్పుడు పార్వతీదేవి అడిగింది, ఇప్పుడు ఏం క్రీడ చేయమంటావు అన్నది. మీరు జోదం ఆడుతుంటే చూడాలనుంది అన్నాడు నారదులు వారు. ఇవేం కోరికలు అంటే జోదం వల్ల కలహం పుడుతుంది, పుడితే ఆయన కడుపు నిండుతుంది, ఇలాంటివేవో ఉంటాయి ఆయనకి. కానీ మీరిద్దరు జోదం ఆడుతుంటే చూడాలనుంది అంటే శివుడు నవ్వురుకున్నాడు, ఏం మాట్లాడలేదు. ఆయనకు అదొకటి వచ్చింది. ఆవిడ అందుకుంది. అయితే నేను సిద్ధమని పాచికలు తీసింది. శివుడు చూశాడు, నేను సిద్ధమంటే సిద్ధం అవడమే కానీ నేను సిద్ధం అనడు ఆయన. అది ఒకటి తెలుసుకోండి, ఇక్కడ అక్కడే ఉంది రహస్యం. ఆవిడ సిద్ధం అంటే సై అంటాడు, సై అన్నట్టు కనబడతాడు, అలాగే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇంతకు ఎవరు ఆడిస్తున్నారు? పార్వతీదేవ నారదులు వారు కోరుకున్నారు, భక్తులు ముచ్చట తీర్చింది, పాచికలు తీసిందండి, పణం పెట్టింది. ఆవిడ ఏం పణం పెట్టింది? గెలిచిందా లేదా? ఒకవేళ ఆవిడ గెలిస్తే శివుడు ఏం పణం పెట్టుంటాడు? ఆట ఎటు వెళ్ళి ఉంటుందో తెలుసుకోవడానికి రేపు సాయంకాలం సమావేశం అవుదాం. సర్వం శ్రీ సాంబదేవ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.